రక్తము సిలువలో కాచి, విలువైన రక్తము సిలువలో కాచి, కలుషాత్మల మమ్ము ప్రభు కడిగేను. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. అవును ప్రేమ మా పరలోక తండ్రి, నీ నామాన్ని స్తుతించుట ఎంతో స్తోత్రములకు ఆరాధనకు పూజన నామాన్ని తండ్రి అందరి బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లించిన ఇంత గొప్ప దేవుడు, ఇంత గొప్ప నామగల దేవుడు మా దీనస్థితిలో ప్రభా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నశించిన దాన్ని వెదకి రక్షించకు మనుష్య కుమారి లోకానికి వచ్చిన వాక్య ప్రకారంగా నశించినటువంటి నన్ను మమ్మల్ని రక్షించకు తల్లి ఈ లోకానికి ప్రభా మీరు వచ్చినందుకై స్తోత్రాలు చెల్లించిన పరలోక రాజ్యం విడిచిపెట్టిన భోగ్యం ఎంతగా మిమ్మల్ని విఘ్నంగా చేసుకుని దాసు సలుపు ధరించి మరణ పర్యంతం శిలువ పర్యంతం తగ్గించుకున్నారని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. పాపం చేత అపరాధ చేత చచ్చినటువంటి మమ్మల్ని ప్రభా దూరస్తులుగా శత్రువులుగా బలహీనులుగా ఇశ్రాయేలు పౌరుషత్తులకు వెలుపులు ఉన్న మమ్మలను మీరు వెతకి రక్షించేందుకు స్తోత్రాలు చెల్లించినారు. శిలువలో మీరు కాచిన రక్తం ద్వారా దేవునితో మమ్మల్ని సమాధానపరిచి దాసులు మమ్మల్ని కుమారులుగా చేసుకున్నందుకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. మొత్తంగా తల్లి పొలచేడులో కూడా ప్రభా యొక్క చిన్న సాక్ష్యాన్ని ప్రభా మీరు ఏర్పరిచి గత 22 సంవత్సరాల ప్రభావ మీరు కనుపాపలే మీరు కాచి కాపాడేందుకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా సంఘాన్ని నేను కట్టుతాను, పాతాళపు లోకపు ద్వారంగా నేను నిలవలేరని చెప్పినారు. అదే బట్టి స్తోత్రములు. అనేక ఆటంకములు అభ్యంతరం సాధన తీసుకొచ్చినప్పుడు కూడా ప్రభా మీరు ఎంతవరకు మీరు తోడుకోండి మీ బిడ్డల ప్రభా అద్భుతంగా ఆశ్చర్యంగా ప్రభా నడిపించేందుకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించిన ఇక్కడ బాధ్యత వచ్చిన సహోదరుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆలోచన ప్రతి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ యొక్క వార్షిక కూడిక సమయమందు మీరు సేవకులు మామూలు తీసుకొచ్చినారయ్యా, మీకు వందనాలు స్తోత్రాలు. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. గత సంవత్సరంలో ప్రభా మాకు అవిధేయత, మా లోబడితనము, ఎక్కడైతే మేము తిరుగుబాటు చేసినామో, ఎక్కడైతే మేము దుఃఖపరిచినామో ప్రభా ఆ కార్యాన్ని సరి చేసుకొని ఒక నూతన తీర్మానంతో నూతన ప్రతిష్టతో ప్రభా ఈ యొక్క నూతన సంవత్సరం ప్రవేశించకు నీ కృపను మెండుగా మాకు దయచేయాలని చెప్పి మేము నేర్చున్నాం తండ్రి. మాకు మంచి వాతావరణం దయచేసింది కానీ మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరచుకోండి తండ్రి. దాసు ద్వారా మీ వాక్యం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడండి. మీ వాక్యము తండ్రి శక్తితో బలంతో అధికారంతో బయలుదేరటకు సహాయం చేయాలని చెప్పి పేర్చున్నాం. దీనికి విరోధంగా తెలిసి అంధకారం యేసుకృష్ణ కట్టుతున్నాం తండ్రి. ప్రభు వచ్చిన వారు పెట్టి స్తోత్రములు ఇంకా రావాలి సకాలంగా మమ్మల్ని తీసుకొచ్చి ప్రభా మీ నామాన్ని మహిమపరచుకోమని ఆది అంతవరకు ప్రభా మీ యొక్క ఆధిపత్యం కింద మీ సంస్కృతిగా మనం నడిపించాలి తండ్రి. మాకు కాదు దేవా, మాకు కాదు మీకే మహిమ తెచ్చుకోండి. యేసు ప్రభువును అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. இந்த பாட்டு புஸ்தகத்துல சகல கிருபை உள்ளவரே பாடல் நம்பர் 2 தெலுங்கு 131 தெலுங்கு சமஸ்கிருதத்துல 131 தமிழ் பாடல். இந்த சிறு பாட்டை புத்தகத்துல 2வது பாடல் சகல கிருபை உள்ளவரே சர்வ சிருஷ்டியின் சந்தோஷமே என்ற இந்த பாடலை நான் பாடுறேன். இயேசுபாதம் பிரகாஷ்
ஹலோ. இந்த பாட்டு புத்தகத்துல சிறிய பாட்டு புத்தகத்துல சாங் நம்பர் 6 பாடல் நம்பர் 6 அந்த நாள் இன்ப 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 நாள் எங்கள் இயேசுராஜன் வானில் தோன்றும் நாள். சாங் நம்பர் 6 தமிழ் பாட்டு புத்தகத்துல 839. பெரிய பாட்டு புத்தகத்துல 839. இந்த சிறிய பாட்டு புத்தகம் நம்பர் 6 அந்த நாள் இன்ப 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 நாள்.
செய்தியை கேட்பதற்கு முன்பாக பாடல் நம்பர் 5 மேகமீதில் இயேசு ராஜன் வேகம் வருகிறாரே, தெலுங்குல 258 மேகமீதில் இயேசு ராஜன் வேகம் வருகிறார். சாட்சி இன்னும் யாருக்கு தேவைப்பட கேட்க Yes,
தேவனுடைய சபை. మూడవది దేవుని ఇల్లు. மூன்றாவதாக தேவனுடைய வீடு. ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయము 19, 20, 21 వచనాలు. எபேசியர் நிருபம் 2ஆம் அதிகாரம் 19, 20 வசனங்கள். ఎఫ్ఎస్సి 2:19 నుంచి 22 వరకు. எபேசியர் நிருபம் 2ஆம் அதிகாரம் 19 வசனத்திலிருந்து 20 வசனங்கள். దేవుని నివాస స్థలము, தேவனுடைய வாசஸ்தலம், దేవుని ఇల్లు, தேவனுடைய வீடு, దేవుని ఇల్లు, దేవుని నివాస స్థలం. தேவனுடைய ஆலயம். 5 రకాల పేర్లు ఉన్నాయి. 5 విధமான பெயர்கள் இருக்கிறது. దేవుని మందిరము, தேவனுடைய வீடு, దేవుని సంఘము, தேவனுடைய சபை, దేవుని ఇల్లు, தேவனுடைய வீடு, దేవుని నివాసము, தேவனுடைய வாசஸ்தலம், దేవుని యొక్క ఇల్లు, దేవుని సంఘం. பாருங்கள், ஆலயம், தேவன். சபை, வீடு, வாசஸ்தலம், அவருடைய சபை என்று சொல்லப்படுகிறது. ఇప్పుడు దేవుని మందిరము దేవుడు మన మధ్య ఉంచాడు. ஆகவே தேவனுடைய வாசஸ்தலத்தை தேவன் நம்முடைய மத்தியிலே வைத்திருக்கிறார். నా మందిరమును మీ మధ్య ఉంచుతాను. என் வாசஸ்தலத்தை உங்கள் மத்தியிலே ஸ்தாபிப்பேன். ఎందుకు దేవుని మందిరమును దేవుడు మన మధ్య ఉంచాడు? ஏன் தேவன் தம்முடைய வாசஸ்தலத்தை நம்முடைய மத்தியிலே ஸ்தாபித்தார்? దేవుని వాక్యములో 7 రకాల మందిరాలు ఉన్నాయి. தேவனுடைய பரிசுத்த வேதாகமத்திலே 7 விதமான வாசஸ்தலங்கள் இருக்கிறது. మొదటి మందిరము ఆదికాండం 28వ అధ్యాయం 18, 19 వచనాలు. முதலாவது வாசஸ்தலம் ஆதியாகமம் 28, 18, 19 வசனங்கள். రాయి స్తంభముగా నిలపబడిన మందిరము. முதலாவதாக அந்த கல் தூணாக்கப்பட்ட வாசஸ்தலம். రెండవది గుడార సంబంధమైన మందిరము. இரண்டாவதாக கூடார ரூபத்திலே காணப்படுகிற வாசஸ்தலம். నిర్గమకాండం 40వ అధ్యాయం 34, 35. யாத்திராகமம் 40ஆம் அதிகாரம் 34, 35 வசனங்கள். మీదికి గుడారం మీదికి దిగి వచ్చాను. தேவனுடைய மகிமை அந்த கூடாரத்தின் மீது வாசஸ்தலத்தின் மீது வந்து இறங்கினது. దేవుడు గుడారములో నివసించాడు. தேவன் கூடாரத்திலே வாசம் பண்ணினார். ఇజ్రాయెల్ ప్రజలు 40 సంవత్సరాలు గుడారములో నివసించారు. இஸ்ரவேலர்கள் 40 ஆண்டு வாசஸ்தலங்களிலே வாசம் பண்ணினார்கள், கூடாரங்களிலே வாசம் பண்ணினார்கள். దేవుడు కూడా గుడారంలోనే నివసించాడు. தேவனும் கூட கூடாரங்களிலே வாசம் பண்ணினார். 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం. 2 சாமுவேல் புத்தகம் 7ஆம் அதிகாரம் 6வது வசனம். 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం. 2 சாமுவேல் புத்தகம் 7ஆம் அதிகாரம் 6வது வசனம். నేను గుడారములోను డేరాలోను నివసించితిని. நான் கூடாரங்களிலும் வாசஸ்தலங்களிலுமே நான் திரைக்குள்ளாக வாசம் பண்ணினேன். దేవుడు గుడారములో నివసించాడు. தேவன் வாசஸ்தலங்களிலே கூடாரங்களின் திரைகளிலே வாசம் பண்ணினார். రెండవది గుడార సంబంధమైన మందిరం. இரண்டாவதாக கூடார ரூபத்தில் உள்ள வாசஸ்தலம். ఇప్పుడు మూడో మందిరము మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 12, 13 వచనాలు. மூன்றாவது வாசஸ்தலம் 1 ராஜாக்கள் புத்தகம் 8ஆம் அதிகாரம் 12, 13 வசனங்கள். అది కట్టడ రూపకమైన మందిరం. அது ஒரு கட்டிடமாக கட்டப்பட்ட வாசஸ்தலம். సొలొమోను మహారాజు విస్తారమైన బంగారము, వెండి, దేవదారు ప్రాంగులతో దేవుని మందిరాన్ని కట్టాడు. சாலமோன் மகாராஜா விஸ்தாரமான பொன், வெள்ளி அந்த காரியங்கள் கொண்டு கேதுரு மரங்களை கொண்டு விருட்சங்களை கொண்டு அந்த தேவாலயத்தை கட்டுகிறான். నేను ఇక్కడ నిత్యము నివాసము చేసేదను అని సెలవిచ్చాడు. தேவன் அந்த வாசஸ்தலத்தை பார்த்து சொன்னார், நான் இந்த இடத்துல நித்தியமும் வாசம் பண்ணுவேன் என்று నా சொன்னார். దృష్టి, నా మనసు ఎల్లప్పుడూ అక్కడ ఉండును అని సెలవిచ్చాడు. என்னுடைய மனதும் என்னுடைய பார்வையும் இந்த வாசஸ்தலத்தின் மீது நித்தியமும் காணப்படும் என்று சொன்னார். ఇప్పుడు 3 రకాల మందిరాలు చూసాం. இப்பொழுது 3 வகையான நாம் சபைகளை நாம் வாசஸ்தலங்களை பார்த்தோம். ఇప్పుడు நாட்களுக்குள்ளாக இதை கட்டியெழுப்புவது என்ன? యేసు ప్రభు తన దేహమును దేవుని ఆలయమును గురించి ఈ మాట సెలవిచ్చాను. இயேசுவானவர் தம்முடைய சரீரமாகிய ஆலயத்தை குறித்து இந்த வார்த்தைகளை அவர் சொல்லுகிறார். అంటే పరలోకము నుంచి దేవుడే ఆయన ఆలయముగా యేసు ప్రభు యొక్క దేహంలో భూలోకానికి దిగి వచ్చాడు. ஆகவே பரலோகத்தில் இருக்கிற இயேசுவானவரே வாசஸ்தலமாக இயேசு என்கிற சரீரத்தின் வாசஸ்தலமாக இந்த பூமிக்கு இறங்கி வந்தார். ఇప్పుడు 4 రకాల మందిరాలు చూసాం. இப்பொழுது 4 வகையான வாசஸ்தலங்களை குறித்து நாம் பார்த்தோம். ఇప్పుడు 5వ రకమైన మందిరం, 5வது வாசஸ்தலம் మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. 1 கொரிந்தியர் புத்தகம் 3ஆம் அதிகாரம் 16வது வசனம். మొదటి కొరింథీ 3:16. 1 கொரிந்தியர் 3:16.
మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగురా. நீங்கள் தேவனுடைய ஆலயமாய் இருக்கிறீர்கள் என்றும் தேவனுடைய ஆவி உங்களில் வாசம் பண்ணுகிறது என்றும் நீங்கள் அறியீர்களா? అంటే మన దేహము దేవుని యొక్క ఆలయం. அப்படி என்றால் நம்முடைய சரீரம் தேவனுடைய ஆலயம், வாசஸ்தலம். ప్రతి విశ్వాసి యొక్క దేహము దేవుని ఆలయముగా దేవుడు చేసుకున్నారు. ஒவ்வொரு விசுவாசியுடைய சரீரத்தையும் தேவனுடைய ஆலயமாக, வாசஸ்தலமாக தேவன் செய்து கொண்டார். ఇప్పుడు 5 రకాల మందిరాలు చూసాం. இதுவரையிலும் 5 வகையான வாசஸ்தலங்களை குறித்து நாம் பார்த்தோம். 6వ రకమైన మందిరం మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. இப்பொழுது 6வது வகையான வாசஸ்தலம் 1 பேதுரு புத்தகம் 2ஆம் அதிகாரம் 5-6 வசனங்கள். మీరు సజీవమైన రాళ్ళవల ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా கட்டப்படுச்சுన్నారు. நீங்கள் ஜீவனுள்ள கற்களாய் ஆவிக்கேற்றபடி மாளிகையாக அவர் வாசம் பண்ணும் வாசஸ்தலமாக கூட்டி கட்டப்பட்டு வருகிறீர்கள். ఇది సంఘం అనేటువంటి దేవుని మందిరం. இது சபை என்று சொல்லுகிற தேவனுடைய வாசஸ்தலம். ఈ సంఘం అనేటువంటి దేవుని మందిరమును ఆయన కడుతున్నాడు. இந்த சபை என்கிற தேவனுடைய ஆலயத்தை, வாசஸ்தலத்தை தேவன் கட்டுகிறார். మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. மத்தேயு சுவிசேஷம் 16ஆம் அதிகாரம் 18வது வசனம். నా సంఘమును నేను కట్టుదును. என்னுடைய சபையை நான் கட்டுவேன். దేవుడు తన సంఘాన్ని తన కట్టుతున్నాడు. தேவன் தம்முடைய சபையை அவர் கட்டுகிறார். కట్టడం మాత్రమే కాదు, ఆయన సంఘంలోనికి మనల్ని చేరుస్తున్నాడు. கட்டுவது மாத்திரமல்ல, அவருடைய சபைக்குள்ளாக நம்மை சேர்த்திருக்கிறார். అపోస్తల కార్యములు 2వ అధ్యాయం அப்போஸ்தலர் 38, 39, 40. அப்போஸ்தலர் நடபடிகள் 2ஆம் அதிகாரம் 38, 39, 40 வசனங்கள். మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది రక్షణ పొంది బాప్తిసం పొంది పరిశుద్ధాత్మను పొంది. பாருங்கள், அந்த வசனங்களை நாம் என்ன பார்க்கிறோம்? நீங்கள் சுவிசேஷத்தை கேட்டு விசுவாசித்து மனம் திரும்பி ரட்சிக்கப்பட்டு ஞானஸ்தானம் எடுத்து சபையிலே சேர்க்கப்பட்டீர்கள். ఈ 5 ఎక్కడ దొరుకుతున్నాయి? இந்த 5 எங்கே கிடைக்கிறது? ప్రభు దగ్గర దొరుకుతున్నాయి. ஆண்டவரிடத்தில் கிடைக்கிறது. ఈ ప్రభు 5ని ఎలా ఇస్తున్నాడు? இந்த 5 காரியங்களையும் இயேசுவானவர் எப்படி தருகிறார்? దీనికే మనం చెల్లించాల్సిన పనిలే. இதற்கு நாம் எந்த கிரயத்தையும் செலுத்த தேவையில்லை. ప్రభు దగ్గరకు వచ్చి మన పాపాలు ఒప్పుకుంటే చాలు. ஆண்டவரிடத்தில் வந்து நம்முடைய பாவங்களை அறிக்கையிட்டால் போதும். మన పాపాల కొరకు పశ్చాత్తాపడితే చాలు. நம்முடைய பாவங்களுக்காக நாம் மனம் கசந்தால் போதும். మన మనసు మారుస్తాడు. நம்முடைய மனதை మన மாற்றுவார். పాపాలు క్షమిస్తాడు. நம்முடைய பாவங்களை மன்னிப்பார். మనకు రక్షణ భాగ్యం ఇస్తాడు. நமக்கு ரட்சிப்பின் பாக்கியத்தை தருவார். బాప్తిసం ఇస్తాడు. ஞானஸ்தானம் கொடுப்பார். పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. பரிசுத்த ஆவியானவரை கொடுப்பார். ఇవన్నీ దేవుడిచ్చి ఆయన మనల్ని ఆయన సంఘంలోనికి చేర్చుకుంటున్నాడు. இவையெல்லாம் தேவன் நமக்கு கொடுத்து அவருடைய சபையிலே, அவருடைய வாசஸ்தலத்துக்குள்ளாக நம்மை சேர்த்துக் கொள்கிறார். మనమందరం అట్లా చేర్చబడిన వాళ్ళని. நாம் அனைவருமே அப்படியாக சேர்க்கப்பட்டவர்கள் தான். ఒకప్పుడు మనం దేవునికి దూరంగా ఉన్నాం. ஒரு காலத்திலே நாம் தேவனுக்கு தூரமா இருந்தோம். ఇప్పుడు సంఘం అనే ఇంట్లోనికి ప్రభువు నడిపించాడు. இப்பொழுது சபை என்கிற வீட்டுக்குள்ளாக கட்ட நம்மை நடத்தினார். ఇప్పుడు సంఘం అనే ఇంట్లోనికి దేవుడు తీసుకొచ్చి చేర్చాడు. இப்பொழுது சபை என்கிற வீட்டிலே தேவன் நம்மை கொண்டு வந்து சேர்த்தார். అపోస్తల కార్యం 2వ అధ్యాయం 41వ వచనం. அப்போஸ்தலர் நடபடிகள் 2ஆம் அதிகாரம் 41வது வசனம். ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. ஏறக்குறைய 3000 பேர் சேர்க்கப்பட்டார்கள். అపోస్తల కార్యం 2వ అధ్యాయం 47వ వచనం. அப்போஸ்தலர் நடபடிகள் 2ஆம் அதிகாரம் 47வது வசனம். రక్షణ పొందుతున్న వారిని అనుదినము ప్రభు సంఘములో చేర్చుచుండెను. ரட்சிக்கப்படுகிறவர்களை அனுதினமும் கர்த்தர் சபையிலே சேர்த்துக் கொண்டு வந்தார். ఇప్పుడు సంఘం ఎవరిది? சபை யாருது? నాది. ఎందు? నేను ఎక్కడో పనికిమాలిన విగ్రహారాధకుడు అన్యుడిగా ఉండి లోకంలో ఉన్నటువంటి నన్ను దేవుడు ప్రేమించి ఆయన కృపచేత ఆయన సంఘంలోనికి నన్ను పాపక్షమాపణ ఇచ్చి రక్షించి బాప్తిసం ఇచ్చి మారుమనసు ఇచ్చి చేరిస్తే ఇప్పుడు నేనేం మాట్లాడతానంటే తెలుసా? ఇది నా సంఘం. பாருங்கள், சபை யாருது? எந்த? நான் யார்? ஒரு பாவி, பிரயோஜனமற்றவன், விக்கிராராதனைக்காரன். என்னை தேவன் நேசித்து நம்முடைய ரட்சிப்பின் சுவிசேஷத்தை குறித்து மனம் திரும்பி மனமாறுதலை குறித்து என்னை ரட்சித்து எனக்கு ஞானஸ்தானம் கொடுத்து என் மீது இரக்கம் வைத்து அவருடைய சபையில என்னை சேர்த்து அவருடைய வாசஸ்தலமாக என்னை மாற்றினார். ஆனால் நான் என்ன சொல்கிறேன்? இந்த வாசஸ்தலத்துக்குள்ளாக, ஆலயத்துக்குள்ளாக வந்த பிறகு இந்த சபை என்னுடையது, நான் பேசுவேன் எந்த என்று நாம் சொல்கிறோம்.
ఎంత విచారకరమైన పరిస్థితి. எவ்வளவு துக்ககரமான ஒரு சூழ்நிலை நம்முடைய நிலைமை. సరే, அதாவது நாம் பார்க்கலாம். ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం வெளிப்படுத்தல் 21ஆம் அதிகாரம் 21, 22, 23. 21, 22, 23. అక్కడ నాకు ఏ దేవాలయమును కనబడలేదు. గొర్రెపిల్లయు సర్వాధికారి దేవుడు దానికి దేవాలయమై ఉన్నారు. அங்கே எனக்கு தேவனுடைய ஆலயம் காணப்படவில்லை. சர்வாதிகாரியும் ஆட்டுக்குட்டியானவருமே அங்கே தேவாலயமாக வாசஸ்தலமாக காணப்பட்டார். పరలోకములో ఏ దేవాలయం లేదు. பரலோகத்திலே எந்த தேவாலயமும் கிடையாது. సెంట్ పాల్, సెంట్ పీటర్స్, నో హెబ్రోన్, నో హెర్మోన్, నో జోషుమా, నో మిస్పా. பரலோகத்திலே சென்ட் பால் சர்ச் எதுவுமே அங்கே இல்லை. ఏమున్నదంటే పరలోకములో దేవుని మందిరము, గొర్రె పిల్లయే దానికి దేవాలయం. பாருங்கள், பரலோகத்திலே என்ன இருக்கிறது? தேவனே ஆலயமாக, ஆட்டுக்குட்டியானவரே அதுக்கு சபையாக வாசஸ்தலமாக இருக்கிறார். యేసు ప్రభువే దానికి దేవాలయం. இயேசுவானவரே அந்த பரலோகத்தின் தேவாலயம். అది యుగయుగములు ఉండేటువంటి దేవాలయం. அந்த தேவாலயம் நித்திய காலமும் இருக்கிற தேவாலயம். మనం చదువుకున్నటువంటి దేవాలయాలన్నీ కూడా ఇక్కడ విడిచిపెట్టి పోయేది. நாம் வாசித்த இந்த எத்தனை வகையான வாசஸ்தலங்கள் அல்லது தேவாலயங்கள் இந்த பூமிக்குரிய விட்டு நாம் செல்ல வேண்டும். బిల్డింగులన్నీ ఎలా ఉండిపోతాయి. இங்க இருக்கிற கட்டிடங்கள் எல்லாம் இப்படியே இருந்து விடும். అయితే బిల్డింగులో ఉన్నటువంటి సంఘం కనిపోబడుతుంది. ஆனால் அந்த கட்டிடத்துக்குள்ளாக இருக்கிற சபையாகிய நாம் எடுத்துக்கொள்ளப்படுவோம். ఇప్పుడు మనం సంఘం అనే ఇంట్లోకి ఉన్నామా, లేక సంఘం అనే ఇంటికి వెలుపల ఉన్నామా? இப்பொழுது நாம் சபை என்கிற வாசஸ்தலத்துக்குள்ளாக இருக்கிறோமா அல்லது சபை என்கிற வாசஸ்தலத்துக்கு புறம்பே நாம் இருக்கிறோமா? మన ఇల్లు, మన హృదయం అనేటువంటి మన దేహం అనేది దేవుని ఇల్లుగా మార్చబడిందా? நம்முடைய சரீரம், நம்முடைய இருதயமானது தேவனுடைய வாசஸ்தலமாக மாற்றப்பட்டதா? మనం దేవుని సంఘం అనే మందిరంలోకి వచ్చామా? நாம் தேவனுடைய சபை என்கிற வாசஸ்தலத்துக்குள்ளாக நாம் வந்திருக்கிறோமா? ఇప్పుడు ప్రభు మనల్ని సంఘములో చేర్చి தேவன் நம்மை சபைக்குள்ளாக சேர்த்து మనల్ని సిద్ధపరుస్తున్నారు. நம்மை ஆயத்தப்படுத்துகிறார். సిద్ధపరిచిన తర్వాత కొనిపోతాడు. ஆயத்தப்படுத்தின பிறகு நம்ம எடுத்துக்கொள்கிறார். మనమందరం ఆ దేవాలయంలో ఉంటాం. நாம் எல்லோருமே அந்த தேவாலயத்துக்குள்ளாக இருக்கிறோம். ఎంతకాలం ఉంటాం? అది యుగయుగాలు ఆ దేవాలయంలో ఉంటాం. எத்தனை நாட்கள் நாம் இருப்போம்? யுகங்கள் அந்த தேவாலயத்துக்குள்ளாக நாம் இருப்போம். అందుకని గొర్రె పిల్లయే దానికి దేవాలయమై ఉన్నారు. அதனால்தான் ஆட்டுக்குட்டியானவரே அவர்களுக்கு ஆலயமா எங்க காணப்பட்டார். ఇప్పుడు దేవుని మందిరం అంటే ఏమిటి చదివాం. దేవుని యొక్క వాక్యంలో ఎన్ని రకాల మందిరాలు ఉన్నాయి కూడా చదివాం. ஆகவே இதுவரையிலும் நாம் தேவனுடைய சபை என்றால் என்ன என்று நாம் பார்த்தோம். தேவனுடைய வாசஸ்தலம் எத்தனை வகையாக இருக்கிறது என்று கூட நாம் பார்த்தோம். ఇప్పుడు దేవుని మందిరం యొక్క ఉద్దేశం ఏమిటి? వాట్ ఇస్ ద పర్పస్? பாருங்கள், தேவனுடைய ஆலயம் அல்லது சபை வாசஸ்தலம் அதனுடைய நோக்கம் என்ன? లేవియ కాండం 26వ అధ్యాయం 11వ వచనం. லேவியராகமம் 26ஆம் அதிகாரம் 11வது வசனம். பத்தாம் அதிகாரம் 33, 34 வசனங்கள். శత్రువుల పైన మనకు విజయం ఇచ్చుటకు, சத்துருக்கள் மீது நமக்கு ஜெயத்தை கொடுக்கும்படியாக, శత్రువుల పైన మనకు విజయం ఇచ్చేది దేవుని మందిరం. சத்துருக்கள் மீது விஜயம் கொடுப்பதற்காக தேவன் நமக்கு தேவாலயத்தை கொடுத்திருக்கிறார். ఇప్పుడు 8 చూసాం. இப்பொழுது 8 காரியங்களை பார்த்தோம். ఇప్పుడు 9వది. 9வதாக 2వ వృత్తాంతముల గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం 5వ వచనం. 2 நாளாகமம் 2ஆம் அதிகாரம் 4, 5 வசனங்கள். 2వ వృత్తాంతములు 2వ అధ్యాయం 4, 5 వచనాలు. 2 நாளாகமம் 2ஆம் அதிகாரம் 4, 5 వசனங்கள். నిత్యము దేవునికి దహన బలులు అర్పించుటకు, நித்தியமும் தேவனுக்கு பலிகளை செலுத்தும்படியாக, నిత్యము దేవునికి ధూపము వేయుటకు, நித்தியமும் தேவனுக்கு தூபம் போடும்படியாக, అంటే నిత్యము ప్రార్థన ఆరాధన జరగడానికి దేవుని మందిరం. அப்படி என்றால் தேவனுடைய ஆலயம் எதற்கு? நித்தியமும் தேவனை ஆராதிக்க, ஜெபிக்க அந்த ஆலயம் காணப்படுகிறது. ఇన్ని రకాల ఉద్దేశములతో దేవుడు తన మందిరాన్ని మన మధ్య ఉంచాడు. ஆகவே இப்பேற்பட்ட நோக்கம் கொண்டவராக தேவன் தம்முடைய சபையை நம் மத்தியிலே வைத்திருக்கிறார். మళ్ళీ చెప్తాను వినండి. திரும்ப சொல்கிறேன், கேளுங்கள். దేవుడు నివసించుటకు, தேவன் வாசம் பண்ணும்படியாக,
దేవుడు మనల్ని కలుసుకున్నటకు, தேவன் நம்மை சந்திக்கும்படியாக, దేవుడు మనతో మాట్లాడుటకు, தேவன் நம்மோடு கூட பேசும்படியாக, దేవుడు మనల్ని పరిశుద్ధపరచుటకు, தேவன் நம்மை பரிசுத்தப்படுத்தும்படியாக, దేవుడు మనకు దేవుడై ఉండుటకు, தேவன் தாமே நம்முடைய தேவனாய் இருக்கும்படியாக, దేవుడు మనల్ని నడిపించుటకు, தேவன் நம்மை நடத்தும்படியாக, దేవుడు మన మధ్య నడుచుటకు, தேவன் நம்மோடு கூட நம்ம மத்தியில நடக்கும்படியாக, శత్రువు పైన మనకు విజయమించుటకు, சத்துருக்கள் மீது நமக்கு ஜெயத்தை கொடுக்கும்படியாக, నిత్యము దేవునికి ప్రార్థన చేయుటకు, நித்தியமும் தேவனை நோக்கி ஜெபிக்கும்படியாக, దేవుని ఆరాధించుటకు, தேவனை ஆராதிக்கும்படியாக, దేవుని మందిరాన్ని మన మధ్య ఉంచాడు. தேவனுடைய ஆலயத்தை தேவன் நம் மத்தியிலே வைத்திருக்கிறார். ఇప్పుడు 3 విషయాలు చూసాం. 3 காரியங்களை பார்த்தோம். ఇప్పుడు 4వది ఏంటి చూద్దాం. 4வது என்ன என்று பார்க்கலாம். వాట్ ఇస్ ద రిలేషన్షిప్ విత్ ద హౌస్ ఆఫ్ గాడ్ విత్ ద బిలీవర్? ஒரு ஆலயத்துக்கும் தேவனுடைய சபைக்கும் ஒரு விசுவாசிக்கும் இருக்கிற ஒரு ஐக்கியம், சம்பந்தம் என்ன? మందిరానికి విశ్వాసికి ఉండవలసిన సంబంధం ఏమిటి? ஒரு சபைக்கும் ஒரு விசுவாசிக்கும் இருக்க வேண்டிய சம்பந்தம் என்ன? ఇవి దాదాపు 20 ఉన్నాయి. இது 20 காரியங்கள் இருக்கிறது. ఈ 20 మనం చదువుకున్నాం. இந்த 20 காரியங்களையும் நாம் வாசிக்கலாம். మిమ్మల్ని ఎవరికి చదివించేదిలే, உங்களை யாரையும் நான் வாசிக்க சொல்ல போறது இல்லை. మీరు చదవండి అని చెప్పి చెప్పేది కూడా లే. நீங்கள் வாசியுங்கள் என்று நாங்கள் சொல்ல போறதும் இல்லை. మీరు జాగ్రత్తగా వింటే చాలు, நீங்கள் ஜாக்கிரதையாக கேட்டால் போதும், జాగ్రత్తగా రాసుకుంటే చాలు. ஜாக்கிரதையாக நீங்கள் எழுதி கொண்டால் போதும். దేవుని మందిరానికి మనకు ఉండవలసిన సంబంధం ఏమిటి? தேவனுடைய சபைக்கும் நமக்கும் இருக்க வேண்டிய சம்பந்தம் என்ன? మొదటిది, முதலாவதாக 182వ కీర్తన మొదటి వచనం, 122வது சங்கீதம் முதலாவது வசனம், 122వ కీర్తన మొదటి వచనం. 122வது சங்கீதம் முதலாவது வசனம். జనులు యెహోవా మందిరమునకు వెళ్ళదు మరి నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. கர்த்தருடைய வீட்டுக்கு போவோம் வாருங்கள் என்று ஜனங்கள் என்னோடு சொன்ன பொழுது நான் சந்தோஷித்தேன். దేవుని మందిరానికి వెళ్ళుట ఇది మొదటి పని. முதலாவதாக தேவனுடைய சபைக்கு செல்வது, இது முதலாவது சம்பந்தம். ఇది మొదటి సంబంధం. இது முதலாவது சம்பந்தம். మందిరానికి ఎలా వెళ్ళాడు యేసు ప్రభువు లోకంలో ఉన్నప్పుడు? ஆண்டவராக இயேசு கிறிஸ்துவானவர் இந்த பூமியில இருந்த பொழுது எப்படி தேவனுடைய ஆலயத்துக்கு சென்றார்? లూకా సువార్త 2వ అధ్యాయం 42వ వచనం. லூக்கா சுவிசேஷம் 2ஆம் அதிகாரம் 42வது வசனம். లూకా 2:42. லூக்கா 2:42. ఆయన 12 ఏళ్ల వాడై ఉన్నప్పుడు వాడుక చొప్పున దేవుని ఆలయమునకు వెళ్ళిరి. அவர் வழக்கத்தின்படி, அவருக்கு 12 வயது இருக்கும் பொழுது வழக்கத்தின்படியே அவர் தேவனுடைய ஆலயத்துக்கு சென்றார். 12 సంవత్సరాల ప్రాయము నుండి యేసు ప్రభువారు తల్లిదండ్రులు దేవుని మందిరానికి వాడుకగా వెళ్ళేవారు. 12 வயது இருக்கிற இயேசு கிறிஸ்துவானவரும் அவருடைய தாய் தகப்பன்மாரும் அவர் வழக்கமாக தேவனுடைய ஆலயத்துக்கு போகிறவர்களாக இருந்தார்கள். మనం వాడుకగా వస్తున్నామా లేక తీరినప్పుడు వస్తున్నామా, అనుకూలం ఉన్నప్పుడు వస్తున్నామా? நாம் தேவனுடைய ஆலயத்துக்கு வருவதை வழக்கமாக வைத்திருக்கிறோமா, அல்லது நமக்கு நேரம் இருக்கும் பொழுது வருவோம், நமக்கு இஷ்டம் இருந்தால் வருவோம், அல்லது எப்போது நாம் வருகிறவர்களா இருக்கிறோமா? దేవుని మందిరానికి వాడుకగా మనం రావాలి. தேவனுடைய ஆலயத்துக்கு வருவது நம்முடைய வழக்கமாக இருக்க வேண்டும். 150వ కీర్తన మొదటి వచనం, 84వ కీర్తన 4వ వచనం, 84வது சங்கீதம் 4வது வசனம், 150వ కీర్తన మొదటి వచనం. 150வது சங்கீதம் 1வது வசனம். దేవుని ఆలయమందు ఆయనను స్తుతించుడి. தேவனுடைய ஆலயத்துக்குள்ளாக அவரை துதியுங்கள். దేవుని మందిరములో దేవుని స్తుతించాలి. தேவனுடைய சபையிலே தேவனை துதிக்க வேண்டும். ఇది రెండవది. இது இரண்டாவது. మూడవది 26వ కీర్తన 8వ వచనం. மூன்றாவதாக 26வது சங்கீதம் 8வது வசனம். 26:8. 26:8. నీ తేజో మహిమ నివసించు స్థలమును నీ నివాస మందిరము నేను ప్రేమించుచున్నాను. உம்முடைய மகிமை தங்கிய வாசஸ்தலத்தையும் உம்முடைய வாசஸ்தலத்தையும் மகிமை தங்கிய ஸ்தானத்தையும் நான் வாஞ்சிக்கிறேன். దేవుని మందిరమును ప్రేమించుట. தேவனுடைய சபையை நேசிக்க வேண்டும். 27వ కీర్తన 4వ వచనం. 27வது சங்கீதம் 4வது வசனம். 27:4. 27வது சங்கீதம் 4வது வசனம். నీ మందిరములో నీ ప్రసన్నతను చూచెదను. உம்முடைய சபையிலே உம்முடைய பிரசன்னத்தை நான் காண்பேன். దేవుని మందిరంలో దేవుని ప్రసన్నతను చూడాలి. தேவனுடைய சபையிலே தேவனுடைய பிரசன்னத்தை நாம் பார்க்க வேண்டும். తర్వాత 42వ కీర్తన 4వ వచనం. 42வது சங்கீதம் 4வது வசனம். మందిరమునకు ఇతరులను నడిపించెను. தேவனுடைய சபைக்கு மற்றவர்களை நடத்தினான். మందిరానికి మొట్టమొదట మన కుటుంబాన్ని, మన భార్యల్ని, బిడ్డల్ని, బంధువులను
మొట్టమొదట నడిపించుకోవాలి మందిరానికి. தேவனுடைய சபைக்கு நம்முடைய பிள்ளைகளையும் குடும்பங்களையும் நம்முடையவர்களையும் நாம் தேவனுடைய சபைக்கு நடத்த வேண்டும். முதலாவதாக நாம் ఇంటి వారందరూ దేవుని మందిరానికి రావాలి. வீட்டார் அனைவருமே தேவனுடைய ஆலயத்திற்கு வர வேண்டும். 52వ కీర్తన 8వ వచనం. 52வது சங்கீதம் 8வது வசனம். 52వ కీర్తన 8వ వచనం. 52வது சங்கீதம் 8வது வசனம். నేను దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. நான் கர்த்தருடைய வீட்டிலே பச்சையாய் ஒலிவ மரத்தை போல் இருக்கிறேன். ఒలీవ మొక్క యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుని సన్మానించేది మనుషులను సన్మానించే తైలం ఇచ్చే పని. பாருங்கள், ஒலிவ மரத்தினுடைய வேலை என்ன? மனிதர்களையும் அங்கே தேவர்களையும் சந்தோஷிப்பிக்கிற தைலத்தை கொடுக்கிறதுடைய வேலையா இருக்கிறது. దావీదు దేవుని మందిరంలో దేవుని ప్రజలను దేవుని సన్మానించేవాడు. பாருங்கள், தாவீது தேவனுடைய சபையிலே தேவனையும் தேவ ஜனங்களையும் கனம் பண்ணுகிறவராய் இருந்தார். రాజు ప్రజలను సన్మానించాలన్నా ప్రజలు రాజును సన్మానించాలన్నా? ராஜாவை ஜனங்கள் கனம் பண்ண வேண்டுமா? ராஜா ஜனங்களை கனம் பண்ண வேண்டுமா? రాజు ప్రజలను సన్మానిస్తున్నాడు. ராஜா ஜனங்களை கனம் பண்ணுகிறார். మనం ప్రార్థనకు వస్తున్నాం కానీ ఒకరినొకరు పలుకోము. நாம் ஜெபத்துக்கு வருவோம், ஆனால் மற்றவர்களை நாம் கனம் பண்ண மாட்டோம், பேச மாட்டோம். அதோட கூட நாம் எதிர்த்து பேசுவது. దావీదు యొక్క జీవితం ఎలాగుందంటే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాడు. பிரியமானவர்களே, தாவீதுடைய வாழ்க்கை எப்படி இருந்தது? தேவனுடைய ஆலயத்திலே அவர் பச்சையா இருக்க ஒலிவ மரத்தை போல இருந்தார். అంటే దేవుని సన్మానించాలా, దేవుని ప్రజలను సన్మానించాలా? அப்படி என்றால் தேவனை கனம் பண்ண வேண்டும், தேவ ஜனங்களை கனம் பண்ண வேண்டும். 66వ కీర్తన 13వ వచనం. 66வது சங்கீதம் 13வது வசனம். దేవుని మందిరమునకు దహన బలులు తీసుకొని వచ్చేదను. தேவனுடைய ஆலயத்துக்கு தகன பலிகளை நான் கொண்டு வருவேன். ప్రార్థన తీసుకురావాలి మందిరానికి. ஜபத்தை கொண்டு வர வேண்டும் தேவனுடைய சபைக்கு. 69వ కీర్తన 9వ వచనం. 69வது சங்கீதம் 9வது வசனம். నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. உடைய வீட்டை குறித்தான வைராக்கியம் என்னை பட்சித்தது. దేవుని ఇంటిని గురించి ఆసక్తి కలిగి ఉండాలి. தேவனுடைய வீட்டை குறித்தான வைராக்கியம் உடையவர்களாய் நாம் இருக்க வேண்டும். 92వ కీర్తన 12వ వచనం 13వ వచనం. 92வது சங்கீதம் 12, 13 வசனங்கள். వారు దేవుని మందిరములో నాటబడిన వారే వర్ధిల్లుదురు. அவர்கள் தேவனுடைய சபையிலே நாட்டப்பட்டவர்களாய் அவங்க செழிப்பார்கள். దేవుని మందిరములో నాటబడి ఉండుట. தேவனுடைய சபையிலே நாட்டப்பட்டு செழிப்பு காணப்படுவது. 118వ కీర్తన 12వ వచనం 18, 19 వచనం. 112வது சங்கீதம் 18, 19 வசனங்கள். 116వ కీర్తన 12వ వచనం 18, 19 వచనాలు. 116வது சங்கீதம் 12வது வசனம். அதன் பிற்பாடு 18, 19 வசனங்கள். యెహోవా నాకు చేసిన ఉపకారములకు నేను ఆయనకేమి చెల్లింతును? యెరూషలేమా, నీ మధ్యను, నీ ప్రజల మధ్యను నేను నా మొక్కుబడులు చెల్లించెదను. கர்த்தர் எனக்கு செய்த நன்மைகளுக்காக நான் நினைத்து செலுத்துவேன். எருசலேமே, உன் நடுவிலே என்னுடைய பொருத்தனைகளை நான் நிறைவேற்றுவேன். దేవుని మందిరములో దేవుడు చేసిన ఉపకారాలకు మొక్కుబడులు చెల్లించాలి. ஆகவே தேவன் நமக்கு செய்த உபகாரங்களுக்காக தேவனுக்கு நாம் பொருத்தனைகளை தேவனுடைய ஆலயத்தில் நாம் செய்ய வேண்டும். 122వ కీర్తన 9వ వచనం. 122வது சங்கீதம் 9வது வசனம். నీ మందిరము నిమిత్తము మేలు చేయ ప్రయత్నించెదను. உம்முடைய சபை நிமித்தம் நன்மை செய்ய நான் பிரயாசப்படுகிறேன். మందిరమునకు మేలు చేయాలి కానీ కీడు చేయకూడదు. சபைக்கு நாம் நன்மை செய்ய வேண்டுமே தவிர தீமை செய்யக்கூடாது. దేవుని మందిరమునకు మేలు చేయుట. தேவனுடைய சபைக்கு நன்மை செய்வது. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం 39వ వచనం. நெகேமியாவின் புத்தகம் 10ஆம் அதிகாரம் 39வது வசனம். లాస్ట్ పార్ట్, చివరి భాగం. கடைசி வரிகள். మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. நாங்கள் எங்களுடைய தேவனுடைய ஆலயத்தை விட்டுவிட மாட்டோம். ఏ పరిస్థితుల్లో కూడా దేవుని మందిరాన్ని మనం విడిచిపెట్టకూడదు. எந்த சூழ்நிலைகள் வந்தாலும் தேவனுடைய ஆலயத்தை நாம் விட்டுவிடக் கூடாது. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. பிரசங்கின் புத்தகம் 5ஆம் அதிகாரம் 1வது వசனம். నీవు దేవుని మందిరం పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోను. நீ தேவனுடைய ஆலயத்துக்கு போகும் பொழுது உன் நடையை காத்துக்கொள். మొదటి వృత్తాంతముల గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనం. 1 நாளாகமம் 24, 14வது வசனம். నా దేవుని మందిరం కొరకే నా కష్టస్థితిలోనే ప్రయాసపడి నేను
విస్తారమైన బంగారమును వెండిని సమకూర్చితిని. நான் என்னுடைய தேவனுடைய ஆலயத்துக்காக நான் பிரயாசப்பட்டு அதிக அளவிலான பொன் வெள்ளி இந்த பொக்கிஷங்களை எல்லாம் தேவனுடைய ஆலயத்துக்காக சேர்த்து வைத்தேன். మొదటి వృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయం 4వ వచనం. 1 நாளாகமம் 29ஆம் அதிகாரம் 4வது வசனம். నా మందిరం మీద ఉన్న ప్రేమ చేత నా సొంతదైన 6,000 మణుగుల బంగారమును 10,000 మణుగుల వెండిని నేను ఇచ్చుచున్నాను. நான் என்னுடைய தேவனுடைய ஆலயத்தின் மீது இருக்கிற அன்புக்காக 6,000 தாலந்து பொன்னையும் 30,000 தாலந்து வெள்ளியையும் நான் தேவனுடைய ஆலயத்துக்காக கொடுக்கிறேன். అంటే మందిరమునకు సమర్పించుకొనుట, தேவனுடைய ஆலயத்திற்காக நாம் சமர்ப்பித்துக் கொள்வது. మీలో ఎవరైనా మందిరమునకు ఇచ్చే వాళ్ళు ఉన్నారా? உங்களுக்குள்ளாக யாராவது தேவனுடைய ஆலயத்துக்கு என்று கொடுக்கிறவர்கள் இருக்கிறீர்களா? మొదటి వృత్తాంతములు 29వ అధ్యాయం 6-7 వచనాలు. 1 நாளாகமம் 29ஆம் அதிகாரம் 6-7 வசனங்கள். 10,000 మణుగుల బంగారమును 20,000 మణుగుల వెండిని వారందరూ అధిపతులు అధికారులు సమర్పించుకున్నారు. அதிகாரிகளும் பிரபுக்களும் 10,000 தாலந்து பொன்னையும் 14,000 தாலந்து வெள்ளியையும் அங்கு ஒப்பு கொடுத்தார்கள். దేవుని మందిరమునకు సమకూర్చుట, தேவனுடைய சபைக்கு நாம் சேர்த்து வைப்பது, మందిరమునకు సంపాదించుట, మందిరమునకు సమర్పించుకునుట, మందిరమునకు సమకూర్చుట. பாருங்கள், தேவனுடைய ஆலயத்திற்காக சம்பாதிப்பது, தேவனுடைய ஆலயத்திற்காக சமர்ப்பிப்பது, தேவனுடைய ஆலயத்திற்காக சேகரிப்பது. లేవియ కాండం 26వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం. லேவியராகமம் 26ஆம் அதிகாரம் 3-4 வசனங்கள். నా మందిరమును మీరు సన్మానించవలెను. என்னுடைய ஆலயத்தை நீங்கள் கனம் பண்ண வேண்டும். దేవుని మందిరాన్ని మనం సన్మానించాలి. தேவனுடைய ஆலயத்தை நாம் கனம் பண்ண வேண்டும். మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. మల్కియాను పుస్తకం 3వ அதிகாரம் 10வது వచనం. మీ దశమ భాగములను దేవుని మందిరం యొక్క నిధిలోనికి తీసుకురండి. உன்னுடைய தசம பாகங்களை தேவனுடைய பொக்கிஷசாலைக்கு கொண்டு வாருங்கள். దేవుని భాగం దేవుని మందిరానికి నమ్మకంగా తీసుకురావాలి. தேவனுடைய பாகத்தை தேவனுடைய ஆலயத்திற்கு நாம் உண்மையுள்ளவர்களாக கொண்டு வர வேண்டும். తర్వాత లూకాసు వార్త 2వ అధ్యాయం 37వ వచనం. அதன் பிற்பாடாக லூக்கா சுவிசேஷம் 2ஆம் அதிகாரம் 37வது வசனம். అన్నాను ఒక ప్రవక్త ఉండెను. அன்னா என்கிற ஒரு தீர்க்கதரிசி இருந்தார். ఆమె 84 సంవత్సరముల వయసు గలది. அவள் 84 வயதுடையவராயிருந்தால் రాత్రింబగళ్ళు ఉపవాస ప్రార్థనలు చేయుచు இரவும் பகலும் உபவாச ஜெபங்களை செய்து கொண்டு దేవుని ఆలయమును విడవక தேவனுடைய ஆலயத்தை விடாமல் సేవ చేయుచుండెను. அவள் சேவை செய்து கொண்டு வந்தாள். ఏమన్నా న్యాయమేనా? ஊழியம் செய்து கொண்டு வந்தாள். 84 సంవత్సరాల వయసులో ఉపవాస ప్రార్థనలు, రాత్రింబగళ్ళు ఉపవాస సేవ చేయటం, మందిరాన్ని విడిచిపెట్టకుండా ఉండడం, ఎంత జరిగితే అంత వయసు కలిగిన మనిషి మరి యవనస్తుల సంగతి ఏమిటి? பாருங்கள், 84 வயது இருக்கிற அந்த மூதாட்டி அந்த வயதிலும் கூட இரவும் பகலும் உபவாச ஜெபங்கள் செய்து கொண்டும் தேவனுடைய ஆலயத்தை விடாமல் தேவனுடைய ஆலயத்தில் ஊழியம் செய்து கொண்டிருக்கும் பொழுது இந்த நாட்களில் இருக்கிற வாலிபர்களை குறித்து என்ன? అపోస్తల కార్యములు 2వ అధ్యాయం அப்போஸ்தலர் நடபடிகள் 2ஆம் அதிகாரம் 45-46. 45-46. ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచుండిరి. ஒவ்வொரு நாளும் தினந்தோறும் தவறாமல் தேவனுடைய ஆலயத்தில் அவர்கள் கூடி வந்தனர். ప్రతి దినము దేవుని ఆలయములో కూడుకొనుట. ஒவ்வொரு நாளும் தேவனுடைய ஆலயத்தில் அவர்கள் கூடி வந்தார்கள். ఇప్పుడు మొత్తం ఏంటి అని இதுவரை எத்தனை பார்த்திருக்கிறோம்? 19. వెరీ గుడ్. 19. 84వ కీర్తన 4వ వచనం. 84வது சங்கீதம் 4வது வசனம். 23వ కీర్తన 6వ వచనం. 83வது சங்கீதம் 6வது வசனம். నీ మందిరములో నివసించుచున్నాను. உம்முடைய ஆலயத்திலே நான் வாசம் பண்ணுகிறேன். దేవుని మందిరములో నివసించుట. தேவனுடைய ஆலயத்திலே வாசம் பண்ணுவது. మొత్తం ఎన్ని చూసాం మనం? இதுவரை நாம் எத்தனை பார்த்தோம்? అందరూ పలకండి. எல்லோரும் சொல்லுங்கள். తెలుగులో పలుకుతారా, అరవలో పలుకుతారా? தெலுங்குல சொல்லுகிறீர்களா, தமிழ்ல சொல்லுகிறீர்களா? தெரியுமா? ఈ 20 తెలుగులో చెప్తే పలుకుతారా సులువుగా, తమిళ్లో చెప్తే పలుకుతారా? இந்த 20 காரியங்களையும் தெலுங்குல சொன்னால் அதற்கு பின்னாக நீங்கள் சொல்லுவீர்கள் எளிதாக,
சொல்லுவீர்களா? அல்லது தமிழ்ல சொன்னால் எளிதாக நீங்கள் சொல்லுவீர்களா? பின்னாடி రెండు చెప్తే అవకాశం అవుతుంది. ஏனால் இரண்டும் சொன்னால் அதிக நேரம் ஆயிடும். ఇప్పుడు మీరు 20 நீங்க சொல்லுங்க. 20 என்ன சொல்றாரு? சாத்தி. சரி, தேவனுடைய ஆலயத்துக்கும் நமக்கும் இருக்கிற சம்பந்தம் என்ன? நாம் தேவனுடைய ஆலயத்துக்கு வர வேண்டும். தேவனுடைய ஆலயத்திலே வந்து ஆராதிக்க வேண்டும். వెయిట్ టీచర్ చెప్పినట్టు చెప్పాలా, పిల్లలు పలికినట్టు పలకాల? டீச்சர் சொன்னது போல நீங்கள் சொல்ல வேண்டும், பிள்ளைகள் சொல்வது போல நீங்கள் சொல்ல வேண்டும். நான் இது டீச்சர், நான் இப்போ ஆசிரியர், நீங்கள் பிள்ளைகள். தேவனுடைய ஆலயத்துக்கும் நமக்கும் இருக்கிற சம்பந்தம் என்ன? சொல்லுங்க சொல்லுங்க, கேட்கல. தேவனுடைய ஆலயத்துக்கு வர வேண்டும், தேவனுடைய ஆலயத்திலே ஆராதனை செய்ய வேண்டும், தேவனுடைய ஆலயத்திலே ஜெபிக்க வேண்டும், தேவனுடைய ஆலயத்திற்கு குடும்பமாக வர வேண்டும், தேவனுடைய ஆலயத்திற்கு நாம் கொடுக்க வேண்டும், தேவனுடைய ஆலயத்திற்காக நாம் சேகரிக்க வேண்டும், தேவனுடைய ஆலயத்திற்கு அநேகரை நாம் கொண்டு வர வேண்டும், தேவனுடைய ஆலயத்திற்கு தவறாமல் வர வேண்டும். வழக்கத்தின்படி தேவனுடைய ஆலயத்திலே நாம் அங்கே விண்ணப்பங்களை கொண்டு வர வேண்டும். தேவனுடைய ஆலயத்திலே அங்கே நாம் ஊழியம் செய்ய வேண்டும். என்ன 12 ఈ పాస్ ద టెస్ట్ పాస్ అయినాడు. 12 అంటే ఇక్కడ వెరీ గుడ్. தேவனுடைய ஆலயத்தில் ஊழியம் செய்ய வேண்டும். தேவனுடைய ஆலயத்திலே தினந்தோறும் நாம் வாசம் பண்ண வேண்டும். தேவனுடைய ஆலயத்திலே இரவும் பகலும் நாம் உபவாசத்தோடு ஜெபிக்க வேண்டும். தேவனுடைய ஆலயத்திலே ஒலிவ மரத்தை போல தேவனையும் தேவ ஜனங்களையும் கனம் பண்ண வேண்டும். தேவனுடைய ஆலயத்தை நாம் விட்டுவிடக் கூடாது. தேவனுடைய ஆலயத்துக்காக நாம் சம்பாதிக்க வேண்டும், சேர்க்க வேண்டும், அர்ப்பணிக்க வேண்டும். தேவனுடைய காணிக்கையை, தேவனுடைய தசம பாகத்தை தேவனுடைய ஆலயத்துக்கு கொண்டு வர வேண்டும். தேவனுடைய ஆலயத்தில் ஊழியம் செய்ய வேண்டும். உபவாச ஜெபம் ஒவ்வொரு நாளும் தேவனுடைய ஆலயத்துக்கு வர வேண்டும். என்ன అర్పణింపు వెరీ గుడ్. మొత్తానికి సాధించిన అయ్యా. ఇవన్నిట్లో మనం నమ్మకం ఉన్నామా? ఇవెల్లా వచ్చింది నా ఉண்மையா இருக்கிறோமா? ఏదో పలకమంటే పలకం కాదు, ఏదో சொல்லுங்கள் என்று சொன்னால் சொல்வது அல்ல. ఇవన్నీ మనం చేస్తున్నామా చేయడం లేదా? ఇవెல்லாம் நாம் செய்கிறோமா செய்யாமல் இருக்கிறோமா? ఎంతమంది చేస్తున్నారు మీరు? எத்தனை பேர் நீங்கள் செய்கிறீர்கள்? ఇప్పుడు 4 విషయాలు చూసాం. 4 காரியங்களை குறித்து நாம் தியானித்தோம். దేవుని మందిరానికి దేవుడు మనకి ఇచ్చే ఆశీర్వాదాలు. 5வதாக தேவனுடைய வாசஸ்தலம், தேவனுடைய சபையிலிருந்து நமக்கு பெற்றுக்கொள்கிற ஆசீர்வாதங்கள் என்ன? చేసుకొనును, அவர் நம்மை நினைவு கொள்வார். ఆయన మన కోరిక సిద్ధింపజేయును, அவர் நம்முடைய வாஞ்சியை நிவர்த்தி செய்கிறவராய் இருக்கிறார். ఆలోచన సఫలపరచును, நம்முடைய ఆలోచనகளை அவர் சபல பண்ணுவார். మన ప్రార్థనలన్నీ సఫలపరచును, நம்முடைய விண்ணப்பங்களை எல்லாம் அவர் நிறைவேற்றுவார். ఇప్పుడు 10 అయినాయి. ఇప్పుడు 10 కార్యాలు பார்த்தோம். 11 36వ కీర్తన 6వ వచనం 8వ వచనం. 36வது சங்கீதம் 6வது வசனம் 8வது வசனம். మందిరములో నుండి దేవుడు మనల్ని తృప్తిపరచును. சபை தேவனுடைய ஆலயத்திலிருந்து தேவன் நம்மை திருப்தியாக்குவார்.
65వ కీర్తన 3వ వచనం. 65வது சங்கீதம் 3வது வசனம். మందిరములో నుండి మేలు చేయును. சபையிலிருந்து தேவன் நம்மை நன்மைகளை செய்வார். 92వ కీర్తన 12-13. 92வது சங்கீதம் 12-13 வசனங்கள். 122వ కీర్తన 6వ వచనం. 122வது சங்கீதம் 6வது வசனம். మందిరములో నుండి మనలను వర్ధిల్ల చేయును. சபையிலே தேவன் நம்மை பெருகி பழுகி பண்ணுவார். 96వ కీర్తన 6వ వచనం. 96வது சங்கீதம் 6வது வசனம். మనలను ఘనపరచును. நம்மை கனம் பண்ணுவார். 96:6. 96:6. మనలను బలపరచును. நம்மை பலப்படுத்துவார். 122వ కీర్తన 7వ వచనం. 122வது சங்கீதம் 7வது வசனம். 122:7. 122:7. మనకు నెమ్మదినిచ్చును. நமக்கு நிம்மதியை தருவார். మనకు క్షేమమునిచ్చును. நமக்கு క్షేమத்தை தருவார். 126వ కీర్తన 5వ వచనం. 126வது சங்கீதம் 5வது வசனம். ఆయన ఆశీర్వదించును. அவர் ஆசீர்வதிப்பார். యెషయా గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం. ஏசாயா புத்தகம் 2ஆம் அதிகாரம் 4-5 வசனங்கள். మనకు ఉపదేశించును. நமக்கு உபதேசிப்பார். మనకు బోధించును. நமக்கு போதிப்பார். యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనం. ஏசாயா புத்தகம் 56-7வது வசனம். ఆయన మందిరములో మనలను ఆనందింపజేయును. அவருடைய வாசஸ்தலத்திலே நம்மை களிகூர பண்ணுவார். మన దహన బలులను ఆయన అంగీకరించును. நம்முடைய దహన బలిகளை அவர் ஏற்றுக்கொள்வார். మలాకి 3:10. மல்கியா 3:10. విస్తారమైన దీవెనలు కుమ్మరించును. அதிக அளவிலான ஆசீர்வாதங்களை அவர் வர்ஷிக்க பண்ணுவார். విస్తారమైన దీవెనలు కుమ్మరించును. விஸ்தாரமான ஆசீர்வாதங்களை அவர் வர்ஷிக்க பண்ணுவார். ఇప్పుడు ఇవన్నీ எத்தனையானது? ఇవి కూడా 20. இது கூட 20 தான். 22. వెరీ గుడ్. ఈ ఆశీర్వాదాలన్నీ మనకు కావాలన్నా వద్దా? இந்த ஆசீர்வாதங்கள் எல்லாம் நமக்கு வேண்டுமா வேண்டாமா? ఎవరు పలకటం లేదా? யாரும் சொல்லுகிறதே இல்லை. வேண்டுமா வேண்டாமா சொல்லுங்க. வேண்டுமா. కోవిడ్ వచ్చి పరీక్షలు రాయకుండానే పాస్ చేశారు. கோவிட் வந்து பரீட்சை எழுதாமலே நீங்கள் தேர்ச்சி பெற்றீர்கள். కోవిడ్ వచ్చి ఉద్యోగాలు కూడా చాలా పోయినాయి. கோவிட் வந்ததனாலே அநேகருடைய வேலைகளும் நீங்கள் இழந்து போனீர்கள். కోవిడ్ వచ్చి ఆఫీసులకు పోకుండా ఇంట్లోనే ఉద్యోగం వచ్చింది. கோவிட் வந்ததனாலே அங்கே அலுவலகத்துக்கு செல்லாமல் வீட்டிலிருந்தே வேலை பார்த்து கொண்டு வந்தீர்கள். ఇప్పుడు కోవిడ్ లే. இப்பொழுது கோவிட் இல்லை. మర్యాదగా పరీక్షలు చదవాల్సిందే. மரியாதையாக பரீட்சைக்கு படிக்க வேண்டியதுதான். మర్యాదగా పరీక్షలు రాయాల్సిందే. மரியாதையாக பரீட்சை எழுத வேண்டியதுதான். పాస్ కావాల్సిందే. பாஸ் ஆகியே தீர வேண்டியதுதான். అలాగే మందిరం దేవుడు ఇచ్చింది ఎందుకంటే ఇన్ని ఆశీర్వాదాలు మనకు ఇవ్వడానికి. அதே போலதான் தேவனுடைய ஆலயத்தை ஏன் தேவன் நமக்கு கொடுத்திருக்கிறார் என்றால் இத்தனை வகையான ஆசீர்வாதங்களை தேவன் நமக்கு தரும்படியாக. ఈ ఆశీర్వాదాలన్నీ రావాలంటే మందిరానికి దండం పెట్టుకుని పోతే సరిపోదు. இந்த ஆசீர்வாதங்கள் எல்லாம் வேண்டும் என்றால் சபையினுடைய வெளியே பார்த்து கன்னத்தில் அடித்துக் கொண்டு அப்படியே போய் கொண்டிருந்தால் அந்த ஆசீர்வாதம் வராது. చాలా మంది రోడ్డును పోతూ దండం పెట్టుకుని పోతారు తెలుసు మీకు. அநேகர் இந்த வழியாக போகும் பொழுது இந்த சபையை பார்த்து கன்னத்தில் அடித்து அங்கே வேண்டிக் கொண்டு போவார்கள். தெரியுமா உங்களுக்கு? వాళ్ళకి ఆశీర్వాదాలన్నీ లే. இப்படிப்பட்டவர்களுக்கு இந்த ஆசீர்வாதங்கள் எல்லாம் கிடைக்காது. అయితే దేవుని మందిరాన్ని ప్రేమించి దేవుని మందిరానికి వచ్చే వాళ్ళకి ఆశీర్వాదాలన్నీ. ஆனால் தேவனுடைய சபையை நேசித்து தேவனுடைய ஆலயத்துக்கு வருகிறவர்களுக்கு தான் இந்த ஆசீர்வாதங்கள் எல்லாம். ఈ సంవత్సరం అంతా దేవుడు మనకి ఇచ్చింది ఎందుకంటే యానివర్సరీ మనల్ని మనం పరీక్షించుకోవడానికి. இந்த வருடங்கள் எல்லாம் தேவன் நமக்கு கொடுத்திருக்கிறார். இந்த வருடாந்த விசேஷத்தை கொடுத்திருக்கிறார் எதற்காக என்றால் நம்மை பரிசோதித்து பார்க்கும்படியாக. మందిరం ఇచ్చాను మీకు. நான் உங்களுக்கு ஆலயத்தை கொடுத்திருக்கிறேன். మీ మధ్య ఉంచాను. என்னுடைய సభையை ఆలயத்தை உங்கள் மத்தியிலே வைத்திருக்கிறேன். ఆ మందిరానికి మీకున్న సంబంధం ఎలా ఉంది? என்னுடைய సభைக்கும் உங்களுக்கும் இருக்கிற சம்பந்தம் எப்படி இருக்கிறது? నా మందిరంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలన్నీ మీకు ఇవ్వాలనుకుంటున్నాను. என்னுடைய சபையில் இருக்கிற எல்லா ஆசீர்வாதங்களுமே உங்களுக்கு தர வேண்டும் என்று நான் விரும்புகிறேன். ఈ ఆశీర్వాదాలన్నీ పొందాలంటే దేవుని మందిరానికి మనకు సంబంధం కలిగి ఉండాలి. இந்த ஆசீர்வாதங்களை எல்லாம் நாம் பெற்றுக்கொள்ள வேண்டும் என்றால் தேவனுடைய வாசஸ்தலத்துக்கும் ஆலயத்துக்கும் நமக்கும் சம்பந்தம் இருக்க வேண்டும். ఇప్పుడు చదివినంతా థియరీ. இப்பொழுது நாம் வாசித்தது எல்லாம் தியரி. ఇప్పుడు ప్రాక్టికల్. இப்பொழுது நாம் பிராக்டிகலுக்குள்ளாக போக போகிறோம். మందిరానికి వాడుకగా రావాలి. தேவனுடைய ஆலயத்திற்கு வழக்கமாக வர வேண்டும்.
వాడుకగా వచ్చేవాళ్ళు ఎంతమంది? வழக்கமாக வருகிறவர்கள் எத்தனை பேர்? ఒక ఆయన హైకోర్టు లాయర్ గా పనిచేస్తున్నాడు. ஒருவர் ஹைகோர்ட் லாயராக வேலை செய்து கொண்டு வந்தார். ఆదివారం సెలవు కాబట్టి రోజుకో గుడికి పోతాడు. ஞாயிற்றுக்கிழமை அவருக்கு விடுமுறையா இருக்கிறதுனாலே வாரம் ஒவ்வொரு சபைக்கு அவர் செல்வார். రోజుకో గుడికి పోయి దండం పెట్టుకుంటాడు. ஒவ்வொரு நாளும் ஒவ்வொரு கோயிலுக்கு சென்று அவர் கணத்தில் எடுத்துக்கொண்டு அப்படி தரிசனம் செய்வார். విగ్రహారాధికుడు. அவர் பயங்கரமான ஒரு விக்கிரக ஆராதனை செய்கிறவர். బాగలేక సీరియస్ అయిపోయి హాస్పిటల్ అడ్మిట్ అయినాడు. அவருக்கு உடம்பு சரியில்லாமல் அவர் வேதிப்பட்டு படுக்கையில அவர் மருத்துவமனையில் சேர்க்கப்பட்டார். చచ్చిపోతాడు. ఇంకా அவர் மரித்து போவார். இனி నర్సు చెప్పింది భార్యగా, అమ్మా యేసుప్రభు నమ్ముకుంటే యేసుప్రభు బాగు చేస్తాడు, దేవుడు నమ్ముకోమ్మా అని. அப்பொழுது அந்த வழக்கறிஞருக்கு அங்கு சிகிச்சை அளிக்கிற அந்த செவிலியர் சொன்னார்கள், அம்மா ஆண்டவராக இயேசு கிறிஸ்துவை நீங்கள் ஏற்றுக்கொள்ளுங்கள், உங்களுடைய புருஷனுக்கு சுகமாகும் என்று சொன்னார்கள். మా ఆయనకు చాలా కోపం, అమ్మ యేసుప్రభు అంటే మరి నేను నమ్ముకుంటే ఎలాగా, ఆయనకు తెలిస్తే ఎలాగా అంది. அப்பொழுது அந்த துணைவியார் சொன்னார்கள் செவிலியர் இடத்திலே, அம்மா என்னுடைய கணவருக்கு இயேசுவானவர் என்றால் மிகவும் கோபம், நான் எப்படி அவரை ஏற்றுக்கொள்வது, அவருக்கு தெரிந்தால் அவர் கடிந்து கொள்வார் என்று சொன்னார்கள். నీ భర్త బతకాలంటే బాగుపడాలంటే నువ్వు దేవుని నమ్ము. இயேசுவானவரை ஏற்றுக்கொண்டார்கள். అంతే 4 రోజులు బాగైనా డిశ్చార్జ్ అయినాడు. உடனடியாக அந்த மனைவியினுடைய கணவர் உடனடியாக சுகம் பெற்று 4 நாட்கள் பிறகு மருத்துவமனை விட்டு அவர் வீட்டுக்கு திரும்பினார்கள். ఆదివారం చర్చకు వస్తానని మొక్కుంది. அந்த துணைவியார் அந்த மனைவி என்ன வேண்டிக் கொண்டார்கள்? இயேசுவினிடத்திலே நான் ஞாயிற்றுக்கிழமை நான் உங்களுடைய சபைக்கு வருவேன் என்று வேண்டிக் கொண்டார்கள். భర్తకు చెప్పింది, అయ్యా నువ్వు హాస్పిటల్ ఉన్నప్పుడు నువ్వు చచ్చిపోతుంటే నర్సు చెప్పింది, నమ్ముకున్నాను, నువ్వు బతికినావు. அப்பொழுது மனைவி தன்னுடைய கணவனிடத்திலே சொன்னார்கள், ஐயா நீ மருத்துவமனையிலே உடல்நலம் சரியற்று இருந்த பொழுது இயேசுவானவரை ஏற்றுக்கொண்டே நீ சுகம் பெற்றீர், சரியானீர் என்று கணவனிடத்திலே எல்லா காரியத்தையும் சொன்னார். ఎందుకు నమ్మకం యేసుప్రభును, నేను యేసుప్రభు అంటే ఇష్టం లేదు కదా అని అరిసినాడు. அப்பொழுது கணவர் கத்தினார், கண்டித்தார். ஏன் நீ இயேசுவானவரை ஏற்றுக்கொண்டார்? அவர் என்றால் எனக்கு பிடிக்காது என்று உனக்கு தெரியுமல்லவா என்று கணவர் மனைவியை கடிந்து கொண்டார். నువ్వు బతకటానికే, నువ్వు చచ్చిపోయేవాడు బతుకుతావని నేను నమ్ముకున్నాను. ஐயா நீர் இறக்கிற நிலைமையில இருந்தீர், நீர் இறக்கக்கூடாது, மறிக்கக்கூடாது என்பதற்காக உமக்காக நீர் சுகப்பட வேண்டும் என்று நான் அவரை நம்பினேன், விசுவாசித்தேன், ஏற்றுக்கொண்டேன் என்று மனைவி சொன்னார். సరే వదిలిపెడతాను పోరా అని చెప్పి తీసుకొచ్చాడు మందిరానికి. அப்படி என்று கணவர் என்ன செய்தார்? சரி நம்பினாய் அல்லவா, வா உன்னை கொண்டு போய் நான் தேவாலயத்தில் விடுகிறேன் என்று சொன்னார். 4 వారాలు తీసుకుపోయినాడు. 4 வாரங்கள் தன்னுடைய மனைவியை தேவாலயத்துக்கு கொண்டு போனார். 5వ వారం కార్లో ఎందుకులే కూర్చొని లోపల కూర్చున్నాం కదా అని చర్చిలోకి వచ్చాడు. 5வது வாரம் அவர் என்ன செய்தார்? காரிலே ஏன் உட்கார வேண்டும், உள்ளே போய் உட்கார்ந்து பார்க்கலாமே என்று 5வது வாரம் தேவாலயத்துக்குள்ளாக அந்த கணவர் வந்தார். వచ్చాడు లేదు, మారు మనసు పొందాడు, చేయెత్తాడు, తీర్మానం చేశాడు. அந்த 5வது வாரம் கணவர் உள்ளே உடனே தேவனுடைய வார்த்தையை கேட்டு மனம் திரும்பி கையை உயர்த்தி தீர்மானம் செய்து கொண்டார். ఇక ఆదివారం మందిరం. இப்பொழுது ஒவ்வொரு ஞாயிற்றுக்கிழமையும் தேவனுடைய ஆலயத்துக்கு வருகிறார்கள். ఎవరో చెప్పారు, హెబ్రోన్లో బాగా చెప్తారమ్మ వాక్యం, భక్సింగారు మందిరం అన్నారు. யாரோ அவர்களுக்கு சொன்னார்கள், எப்ரோனுக்கு போங்கள், பக்சிங்கையா அவருடைய சபை தேவனுடைய வார்த்தை அருமையாக சொல்வார்கள் என்று சொன்னார்கள். హెబ్రోన్ రావడం మొదలు పెట్టారు. அவர்கள் தினமும் தொடர்ந்து வழக்கமாக எப்ரோனுக்கு வர ஆரம்பித்தார்கள். ఎవరో చెప్పారు, మీ ఇంటి పక్కనే ఉందమ్మ మందిరం, అక్కడికి పోయినా అన్నారు. அவர்களுக்கு சொன்னார்கள், ஒருவர் சொன்னார், உங்கள் வீட்டில் அருகாமையிலே எப்ரோனுடைய கிளை சபை இருக்கிறது, அதற்கு செல்லுங்கள் என்று சொன்னார்கள். ఆయన తీర్మానం చేసుకొని మందిరానికి పోతూ సంఘపెద్ద అయినాడు. அவர் தீர்மானம் செய்து கொண்டு அந்த சபைக்கு போய் இப்பொழுது அவர் சபையின் மூப்பராய் இருக்கிறார். ఆయన ఒక తీర్మానం చేసుకున్నాడు. அவர் ஒரு தீர்மானம் செய்து கொண்டார், నేను కోర్టుకు టైంకి పోతాను, நான் கோர்ட்டுக்கு நேரத்துக்கு செல்வேன், మందిరానికి ముందు పోవాలి కదా, நான் சைவ ஆலயத்துக்கு முன்னரே செல்ல வேண்டும் அல்லவா. అందుకని ప్రతి ఆదివారం అరగంట ముందు వచ్చి ప్రార్థన చేసుకుంటాను బ్రదర్. அதனால்தான் அவர் ஒவ்வொரு ஞாயிற்றுக்கிழமையும் அரை மணி நேரம் முன்பாகவே வந்து அவர் ஜெபத்திலே காணப்பட்டு இருப்பார். ఇది మందిరానికి క్రమంగా రావటం, వాడుకగా రావటం. இதுதான் தேவனுடைய சபைக்கு ஒழுங்காக வருவது, வழக்கமாக வருவது. ఇది ప్రాక్టికల్. இதுதான் பயிற்சி. ఒక ఆమె దేవుని నమ్ముకుంది, ஒரு சகோதரி தேவனை ஏற்றுக்கொண்டார்கள், ప్రార్థనకు వస్తుంది, ஜெபத்துக்கு வந்து கொண்டிருக்கிறார்கள். వాళ్ళంతా భయంకరమైన రాక్షసి. அவருடைய மாமியார் பயங்கரமான ஒரு ராட்சசி. నేను ఆ ఇంటికి పోయి ప్రార్థన చేసేవాడు. நான் அந்த வீட்டுக்கு சென்று ஜெபிக்கிறவன். నన్ను చూడగానే గిన్నెలు తమతమ బాధేసేది. என்னை பார்த்த உடனே சமையலறையில போய் பாத்திரங்களெல்லாம் எடுத்து போட்டு உடைப்பார்கள். ఇక ఈమె వచ్చేది మందిరానికి. இந்த சகோதரி மருமகள் தேவனுடைய ஆலயத்துக்கு வருகிறவர். భర్త భయంకరమైన తాగుబోతు. அந்த சகோதரியினுடைய கணவரோ பயங்கரமான குடிகாரர். మా ఆయన కోసం ప్రార్థన చేయండి పాస్టర్ గారు. அந்த సகோதரி வந்து பாஸ்டர்யா என்னோட கணவருக்காக ஜெபியுங்கள் ஐயா. ఇంక దేవుని దయ వల్ల మందిరానికి వచ్చాడు. அந்த நபரும் கூட குடிகாரன் கூட கணவர் கூட தேவனுடைய ஆலயத்துக்கு வர ஆரம்பித்தார். మారు మనసు పొందాడు. மனம் திரும்பினார்.
అత్తకు మాత్రం కోపం తగల. ஆனால் மாமியாருக்கு கோபம் குறையவில்லை. ఇక రోజు ప్రార్థనకు వచ్చినప్పుడల్లా గొడవే. அப்பொழுது அந்த சகோதரி ஜெபத்துக்கு வரும்போதெல்லாம் அந்த மருமகளோடு கூட மாமியார் சண்டைதான். దేవుని దయ వల్ల మారు మనసు పొందింది. தேவனுடைய கிருபையினாலே அந்த மாமியாரும் மனம் திரும்பி இயேசுவை ஏற்றுக்கொண்டார்கள். పాస్టర్ గారి ఇంటికి వస్తున్నానని చెప్పి 2 చేతులు ఎత్తి దండం పెట్టేది. இப்பொழுது பாஸ்டர் ஐயா வீட்டுக்கு வருகிறார் என்றால் 2 கைகளை உயர்த்தி அவள் வணக்கம் செய்தார். ప్రార్థన చేసేది. ஜெபிக்கிறவர்களாக மாறினார்கள். ఏమైనా ప్రార్థన చేసేది తెలుసా? அந்த மாமியார் என்ன ஜெபிப்பார்கள் தெரியுமா? యేసు ప్రభువా నన్ను బాగా కడిగేయ్ నాయనా, బాగా కడిగే ప్రభువాని ప్రార్థన చేసేది. அந்த மாமியார் ஒவ்வொரு முறையும் ஜெபிக்கும் பொழுது, ஓ இயேசு ஆண்டவரே என்னை முழுவதுமாக கழுவும் ஐயா, என்னை நல்லா கழுவும் ஐயா என்று ஜெபிப்பார். నేను బాప్తిసం ఇచ్చాను. நான் ஞானஸ்தானம் கொடுத்தேன் அந்த மாமியாருக்கு. కాబట్టి ஆகவே దేవుని ఇంటికి వస్తే దేవుడు మన కుటుంబాలను మన బంధువులందరినీ రక్షిస్తాడు. தேவனுடைய ஆலயத்துக்கு வந்தால் நம்முடைய குடும்பத்தையும் நம்முடைய உறவினர்களையும் தேவன் ஆசீர்வதிப்பார், ரட்சிப்பார். ఇట్లా ఎన్నో సంగతులు చెప్తాను. இப்படியாக அநேக சாட்சிகளையும் சொல்ல முடியும். మా అత్తగారి పేరు హంస బంగారమ్మ. சகோதரனுடைய மாமியாரின் பேரு ஹம்ச தங்கம் బంగారం అమ్మ. మా అత్త పేరు హంస బంగారమ్మ. మా మామగారి పేరు హంస అప్పలస్వామి. అప్పస్వామి. ముందు ఆయన వాక్యం చెప్పిన వాళ్ళు బ్రాహ్మణులు, సత్యనారాయణ మూర్తి గారు. முதலாவதாக அவர்களுக்கு சுவிசேஷத்தை அறிவித்தவர்கள் சத்யநாராயண மூர்த்தி என்கிற ஒரு பிராமணர். ఆయన భార్య పేరు పార్వతమ్మ గారు. அவர்களுடைய மனைவியின் பேரு பார்வதி. వాళ్ళు వాక్యం చెప్తే మా మామగారు ప్రభు నమ్మకం. அவர்கள் தேவனுடைய சுவிசேஷத்தை அறிவிக்கும் பொழுது என்னுடைய மாமனார் ரட்சிக்கப்பட்டார். మా మామగారు ప్రార్థనకు పోయి వస్తే మా అత్తగారు తలుపు తీసేది కాదు. என்னுடைய மாமனார் ஜெபத்துக்கு போய் வந்த பிறகு என்னுடைய மாமியார் கதவை திறக்கவே மாட்டார்கள். ప్రార్థనకు పోయి వస్తే అన్నం పెట్టేది కాదు. ஜெபத்துக்கு போய் வந்தால் என்னுடைய மாமியார் என்னுடைய மாமனாருக்கு ஆகாரம் கொடுக்க மாட்டார்கள். అన్నం పెట్టి కాంతు తొక్కేది. அந்த ஆகாரத்தை தட்டிலே போட்டு திரும்ப காலிலே மிதிப்பார்களாம். నువ్వు ప్రార్థన మానేస్తావు లేదా? நீ ஜெபத்தை இயேசுவை விட்டு விடுவாயா விட மாட்டாயா? కత్తిపీడ పెట్టి పిల్లవాడిని కత్తిపీడ దగ్గర పెట్టి వీడి మెడకాయ కొయ్యమంటావు, నువ్వు మానేస్తావు అంది. அப்பொழுது என்னுடைய மாமியார் என்னுடைய மாமனார் இடத்திலே சொன்னார்கள், இயேசுவானவரை நீ விட்டு விடுவாயா, இல்லை இந்த அருவமனை எடுத்து என்னுடைய மகளுடைய கழுத்தை நான் அறுத்து விடுவா என்று. ఎన్ని చెప్పినా ఈ మనిషి మానట్లేదు, చంపేద్దామని చెప్పి ఇంత రాయి సిద్ధం చేసి పెట్టింది. என்ன சொன்னாலும் என்னுடைய மாமனார் இயேசுவானவரை விடுகிற மாதிரி விடுகிறதில்லை. ஆகவே இந்த மாமியார் ஒரு பெரிய கல்லை ஆயத்தப்படுத்தினால் அந்த கணவரை கொல்ல வேண்டும் என்று. ఇద్దరు నిద్రపోతున్నారు. ఒక రోజు அவர்கள் இருவரும் ஒரு நாள் உறங்கிக் கொண்டிருக்கிறார்கள். ఒక కల వచ్చింది. இந்த சகோதரிக்கு ஒரு கனவு வந்தது. సముద్రం విశాఖపట్నం దగ్గర, விசாகப்பட்டினத்தில் இருக்கிற சமுத்திரம் கனவுல வந்தது. ఓడ వచ్చింది. அங்கே ஒரு பேரை வந்தது. అందరూ ఉన్నారు, ఒక 20-30 మంది. 20-30 பேர் அந்த பேரைக்குள்ளாக இருக்கிறார்கள். ఆమె భర్త, తర్వాత పాస్టర్ గారు, కొంతమంది దేవుని నమ్ముకున్న విశ్వాసులు ఉన్నారు. அந்த பேரையிலே சகோதரியும் என்னுடைய மாமியாரும் என்னுடைய மாமனாரும் அவர்கள் செல்லுகிற அந்த பாஸ்டர் ஐயாவும் அங்கிருக்கிற விசுவாசிகள் என்று ஒரு பேரே 30 பேர் காணப்பட்டார்கள். అందరూ లోపలికి వెళ్ళారు. எல்லோரும் உள்ளே சென்றார்கள். ఓడ ఎక్కారు. அவர்கள் பேரை ஏறினார்கள். ఈ ఒక్కతే మిగిలిపోయింది. இந்த சகோதரி மாத்திரமே நின்று விட்டார். ఓడ కదిలిపోయింది. அந்த பேரையானது புறப்பட்டு போய்விட்டது. అయ్యా అయ్యా నేను వస్తానయ్యా అంది. அப்பொழுது என் மாமியார் கத்திக் கொண்டிருக்கிறார், ஐயா ஐயா நான் வருகிறேன் என்று. ఒక్కతే ఉంది ఒడ్డున. அப்பொழுது மாமியார் அக்கறையில தனிமையா இருக்கிறார். వెళ్ళిపోతుంది ఓడ. ஆனால் பேரையே போய் கொண்டிருக்கிறது. అయ్యా నేను కూడా వస్తానయ్యా అని అరిచింది. ஐயா நானும் கூட வருகிறேன் ஐயா என்று என்னுடைய மாமியார் கத்தினாள். ఎక్కడుంది? పడకలో ఉంది. எங்க இருக்கிறாள்? இவர் படுத்துக் கொண்டிருக்கிறாள். భర్తను లేపింది. అయ్యా నాకు ఇట్లా కళ వచ్చింది, ఏంటి కళ సంగతి? அப்பொழுது என்னுடைய மாமியார் அவருடைய கணவரை என்னுடைய மாமனாரை எழுப்பினால், என்னுடைய கணவனாரே எனக்கு இந்த மாதிரி ஒரு கனவு வந்தது, என்னுடைய அர்த்தம் என்ன என்று. అప్పుడు చెప్పాడు, అమ్మా దేవుని మేము నమ్ముకున్నాం, దేవుణ్ణి మా కోసం దేవుడు పంపించాడు, నువ్వు నమ్ముకోలా, నాకు నీకు సంబంధం లే, మేము వెళ్ళిపోయినాం దేవునితో కూడా, నీ ఇష్టం అన్నాడు. அப்பொழுது என்னுடைய மாமனார் என்னுடைய மாமியார் என்று சொன்னார், அம்மா நான் ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவை ஏற்றுக்கொண்டேன், நாங்கள் எல்லோருமே இயேசுவிடத்தில் போகிறோம், நீ உனக்கும் எனக்கு சம்பந்தம் இல்லை, ஏனென்றால் நீ இயேசுவானவரை ஏற்றுக்கொள்ளவில்லை, இதுதான் கனவில் வந்தது என்று சொன்னார். నీకు దేవుడు స్పష్టంగా చూపించినాడు, నీ సంగతి మా సంగతి. தேவன் உனக்கு தெளிவாக உன்னுடைய கனவுல காண்பித்தார், உன்னுடைய நிலைமை எங்களுடைய நிலைமை, అందరం చచ్చిపోతాం, எல்லோரும் மரித்து போவோம். అయితే మా కోసం దేవుడు పంపించాడు ఓడని. ஆனால் எங்களுக்காக தேவன் பேரை அனுப்பி இருக்கிறார். నీకు మాకు సంబంధం లే, உனக்கும் எனக்கும் சம்பந்தம் கிடையாது. ఎప్పుడైతే కల వచ్చిందో మరుసటి ఆదివారం
బాప్తిసం తీసుకుంది మా అత్తగారు. எப்பொழுது இந்த கனவு வந்தது என்னுடைய மாமியாருக்கு, அந்த வாரமே ஞாயிற்றுக்கிழமை சென்று ஞானஸ்தானம் எடுத்துக்கொண்டார்கள் என்னுடைய மாமியார். ఇప్పుడు మారిపోయింది కుటుంబం. இப்பொழுது அந்த குடும்பம் இயேசுவை ஏற்றுக்கொண்டு மாற்றம் பெற்றது. బిడ్డలందరూ మారిపోయినారు. பிள்ளைகள் எல்லோரும் கூட மாறினார்கள். దేవుడు ఆశీర్వదించాడు. தேவன் ஆசீர்வதித்தார். మా అత్తగారు ప్రార్థన, என்னுடைய மாமியாருடைய ஜெபம், ప్రభా మా ఊరంతా మారిపోవాలి. ஆண்டவரே எங்கள் ஊர் ஜனங்கள் எல்லாம் மாற வேண்டும். ఇప్పుడు ఆ ఊర్లో 5 మందిరాలు. இப்பொழுது அந்த ஊரிலே 5 ஆலயங்கள். ఒక్క మనిషి ఎంత వ్యతిరేకంగా జీవించింది, దేవుడు ఎట్లా మాట్లాడాడు. பாருங்கள், ஒரு சகோதரி, ஒரு நபர் தேவனுக்கு விரோதமாக எவ்வளவு முரட்டாட்டமா இருந்தார். தேவன் மாற்றினார், எப்படி மாற்றப்பட்டார். విశాఖపట్నంలో మొట్టమొదటి మన ఫెలోషిప్ భక్సింగ్ గారి సహవాసం యొక్క ఆరంభం సేవకుడు సాక్ష్యం ఇచ్చాడు మా అత్తగారి గురించి. பாருங்கள், விசாகப்பட்டினத்திலே பக்சிங் ஐயா மூலமாக ஆரம்பிக்கப்பட்ட முதல் திருச்சபையில் தேவனுடைய ஆலயத்திலே அந்த ஊழியக்காரருடைய மாமியாரை குறித்து சாட்சி சொன்னார். ఏమని సాక్ష్యం ఇచ్చాడో తెలుసా? என்ன சாட்சி சொன்னார் அந்த ஊழியக்காரர் தெரியுமா? జాన్ గారు మీ అత్తగారు దేవుని మందిరంలో పరిచయం చేసేదండి అన్నారు. சகோதரன் ஜான் அவர்களே, உங்களுடைய மாமியார் தேவனுடைய ஆலயத்திலே ஊழியம் செய்கிறவர்களாக இருந்தார்கள். నేను అడిగా ఎట్లా మందిరంలో పరిచయం చేసేది. நான் கேட்ட ஊழியக்காரரே, எப்படி என்னுடைய மாமியார் ஆலயத்தில் ஊழியம் செய்தால்? ప్రతిరోజు ఉదయం లేచి 500 మంది పట్టే పాక శుభ్రం చేసి పేడ తీసుకొచ్చి కల్లాపు కొట్టి సేవకులకు అన్నం వండి పెట్టిపోయేదయ్యా మీ అత్తగారు. பாருங்கள், உங்களுடைய சகோதரன் ஜானே, உன்னுடைய மாமியார் 500 பேர் உட்கார்கிற அந்த பாயை சுற்றி அந்த இடத்திலே சாணிய கரைத்து அதிலே வைத்து பெருக்கி ஆலயத்தை சுத்தம் பண்ணி அந்த 500 பேருக்கும் ஆகாரத்தை பரிமாறுகிறவர் ஆயத்தம் பண்ணுகிற ஸ்திரீயாக காணப்பட்டார். మందిరంలో మన బాధ్యత ఏమిటి? దేవుని సభలో நம்முடைய பொறுப்பு என்ன? ఇది నా మందిరం, ఇది నా ఇల్లు అనేటువంటి బాధ్యత ఏం పని చేస్తా మందిరంలో? இது என்னுடைய வீடு, என்னுடைய வாசஸ்தலம் என்று தேவனுடைய ஆலயத்தில் என்ன வேலை செய்கிறாய்? ఇప్పుడు ఈ విధంగా ప్రాక్టికల్స్ చెప్పకపోతే రాత్రి 12 అవుతుంది. இப்படியாக நாம் நடைமுறை வாழ்க்கையிலே செய்ய வேண்டிய காரியங்களை குறித்து சொல்லிக் கொண்டே போனால் இரவு 12 மணி நேரம் ஆகிவிடும். ఇంతకు తాకదా இதோடு கூட முடித்துக் கொள்ளலாம். రేపు రాత్రికి ప్రభు నన్ను ఎట్లా దర్శించాడు, ఎట్లా మార్చాడు, మా కుటుంబాన్ని రేపు సాక్ష్యం పంచుకుంటాను. நாளை மாலையிலே தேவன் என்னை எப்படி சந்தித்தார், என்னை எப்படி மாற்றினார் என்கிற என்னுடைய சாட்சியை குறித்து நான் சொல்லுகிறேன். మనం 2వ వాక్యం చదివాం, మూల వాక్యం. நாம் 2வது கருப்பொருள் வசனத்தை வாசித்தோம். 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. 1 பேதுரு புத்தகம் 5ஆம் அதிகாரம் 10வது வசனம். తన నిత్య మహిమకు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు కొంచెం కాలము శ్రమ పొందిన పిమ్మట ఆయన తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. தம்முடைய நித்திய மகிமைக்கு அழைத்தவராக இருக்கிற அவர் தாமே கொஞ்ச காலம் பாட அனுப்புகிற உங்களை சீர்படுத்தி ஸ்திரப்படுத்தி பலப்படுத்தி நிலைநிறுத்துவாராக. ఈ వచనంలోని 7 విషయాలు ఉన్నాయి. இந்த வசனத்திலே 7 காரியங்கள் இருக்கிறது. ఏమిటి 7 విషయాలు? என்ன இந்த 7 காரியங்கள்? మొట్టమొదటిది దేవుని పిలుపు. முதலாவதாக தேவனுடைய அழைப்பு. రెండవది మనల్ని పిలిచిన దేవుడు ఎటువంటి దేవుడు. இரண்டாவதாக நம்மை அழைத்த தேவன் எப்பேற்பட்டவர். మూడవది దేవుని కృప ఎలాంటిది. மூன்றாவதாக தேவனுடைய கிருபை எப்பேற்பட்டது. నాలుగవది దేవుని మహిమ ఎలాంటిది. நான்காவது தேவனுடைய மகிமை எப்பேற்பட்டது. ఐదవది మనల్ని దేవుడు స్థిరపరిచేవాడు. ஐந்தாவதாக தேவன் நம்மை ஸ்திரப்படுத்துகிறவர். మనల్ని బలపరిచేవాడు. ஆறாவதாக நம்மை பலப்படுத்துகிறவர். మనల్ని పూర్ణులుగా చేసేవాడు. அதன் பிற்பாடாக நம்மை பரிபூர்ணராக்குகிறவர். కొంచెం కాలం, கொஞ்ச காலம். ఇప్పుడు 7 విషయాలు మనం ధ్యానం చేయాలి. இப்பொழுது இந்த 7 காரியங்களை நாம் தியானம் செய்ய வேண்டும். మొదటిది முதலாவதாக పిలుపు, அழைப்பு. దేవుడు తన ఏర్పాటు ఉన్న వారిని పిలిచాడు. தேவன் தம்முடைய தீர்மானத்துக்குள்ளாக இருந்தவர்களை அவர் அழைத்தார். నేను పాపులను పిలువవలసినది కానీ నీతిమంతులను పిలువ రాలేదు. நான் பாவிகளை அழைக்க வந்தேனே ஒழிய நீதிமான்களை அழைக்க வரவில்லை. దేవుడు తన ఏర్పాటు ఉన్న వారిని పిలుస్తున్నాడు. தேவன் தம்முடைய தீர்மானத்துக்குள்ளாக இருக்கிறவர்களை அவர் அழைக்கிறார். ఆయన ఎవరిని ఎరిగినో వారిని పిలిచెను. அவர் யாரை அறிந்திருக்கிறாரோ அவர்களை அழைத்தும் இருக்கிறார். ఇది మత్తయి సువార్త 9వ అధ్యాయం 11, 13 వచనాలు. రోమా పత్రిక 8వ అధ్యాయం 29వ వచనం. மத்தேயு 9, 13, ரோமர் 8, 29 வசனங்கள். దేవుడు మనల్ని పిలిచాడు. தேவன் நம்மை அழைத்தார். ఈ రాత్రి దేవుడు మనందరినీ పిలుస్తున్నాడు. இந்த இரவு தேவன் நம் அனைவரையும் அழைக்கிறார். దేనికి పిలుస్తున్నాడు? எதற்காக రక్షణ పొందడానికి పిలుస్తున్నాడు. ரட்சிப்புக்காக அழைக்கிறார். బాణం
ఆయన భరించడానికి పిలుస్తున్నాడు, நம்முடைய பாரத்தை அவர் ஏற்றுக்கொள்ளும்படியாக அழைக்கிறார், అప్పిక తీర్చడానికి పిలుస్తున్నాడు. நம்முடைய தாகத்தை தீர்க்கும்படியாக அழைக்கிறார். మత్తయి 11:28 மத்தேயு 11:28 విశ్రాంతి కొరకు, இளைப்பாறுதலுக்காக, రక్షణ కొరకు యెషయా 40:22 ஏசாயா 45:22 ரட்சிப்புக்காக, దప్పిక తీర్చడానికి పిలుస్తున్నాడు. தாகத்தை தீர்க்கும்படியாக அழைக்கிறார். యోహాను 7:37 யோவான் 7:37 వీటన్నిటికి మించి ఇంకెందుకు పిలుస్తున్నాడు దేవుడు అంటే, எல்லாவற்றையும் காட்டிலும் இன்னும் அதிகமாக ஏன் தேவன் அழைக்கிறார் என்றால், మహిమ కలిగినటువంటి దేవుడు మనకు మహిమనివ్వడానికి పిలుస్తున్నాడు. மகிமையுள்ள தேவன் நமக்கு மகிமை கொடுக்கும்படியாக அழைக்கிறார். దశలోని 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. தெசலோனிக்கேயர் 2ஆம் அதிகாரம் 14வது வசனம். మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలని మా సువార్త వలన దేవుడు మిమ్మల్ని పిలిచెను. ஆகவே நீங்கள் இப்பேற்பட்ட தேவனுடைய மகிமையை பெற வேண்டும் என்று எங்கள் சுவிசேஷத்தின் மூலமாக தேவன் உங்களை அழைத்திருக்கிறார். మనం ఆయన మహిమను పొందాలి. நாம் அவருடைய மகிமை பெற்றுக்கொள்ள வேண்டும். మనం ఆ మహిమను పోగొట్టుకున్నాం. நாம் அந்த மகிமை இழந்து போனோம். ఎలా పోగొట్టుకున్నాం? எப்படி இழந்து போனோம்? రోమా 3:23 ரோமா 3:23 ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడిని గ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. எல்லோரும் பாவம் செய்து தேவனுடைய மகிமை அற்றவர்களானோம் என்று தேவனுடைய வார்த்தை சொல்கிறது. యేసు ప్రభువు భూలోకానికి ఎందుకు వచ్చారంటే இயேசுவானவர் మహిమ ఇవ్వడానికి వచ్చాడు. இயேசுவானவர் இந்த பூமிக்கு எதற்காக வந்தார் என்றால் நமக்கு மகிமை கொடுக்கும்படியாக வந்தார். ఆ మహిమ ఎటువంటి మహిమ? அந்த மகிமை எப்பேற்பட்ட மகிமை? నిత్యమైన మహిమ, நித்தியமான மகிமை. ఆ మహిమలో మనం ఉండాలి. அந்த மகிமையில நாம் இருக்க வேண்டும். అది దేవుని పిలుపు, அதுதான் தேவனுடைய அழைப்பு, అది దేవుని కోరిక, அதுதான் தேவனுடைய விருப்பம். ఇది మొదటిది. இது முதலாவது. మనల్ని పిలిచినటువంటి తన నిత్య మహిమకు మిమ్మల్ని పిలిచిన దేవుడు, தம்முடைய மகிமைக்கு என்று உங்களை அழைத்த தேவன். ఇప్పుడు మహిమను చూసాం, పిలుపును చూసాం. இப்பொழுது மகிமையை பார்த்தோம், அழைப்பை பார்த்தோம். మన దేవుడు ఎటువంటి దేవుడు? நம்முடைய தேவன் எப்பேற்பட்ட தேவன்? సర్వశక్తి గల దేవుడు. சர்வசக்தியுள்ள தேவன். ఆదికాండం 17:1 ஆதியாகமம் 15:1 సర్వాధికారి అయిన దేవుడు, சர்வாதிகாரியாகிய தேவன். రోమాపత్రిక 9:5 ఆ దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. அந்த தேவன் நம்மை அழைக்கிறார். దేవుడు ఎంతమంది? தேவர்கள் எத்தனை பேர்? ఒక్కడే. ஒருவர் தான். దేవుడు ఒక్కడే. தேவன் ஒருவர் தான். దేవునికి మధ్యవర్తి ఒక్కడే. தேவனுக்கும் மனிதனுக்கும் மத்தியவர்த்தி ஒருவர் தான். ఆయన యేసుక్రీస్తు. அவர் தான் ஆண்டவராக இயேசு கிறிஸ்துவானவர். అందరికి పైన దేవుడు ఒక్కడే. நம் எல்லோருக்கும் மேலாக தேவன் ஒருவர் தான். ఆ దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. அந்த தேவன் நம்மை அழைக்கிறார். ఇప్పుడు 3 అయిపోయినాయి. 3 முடிந்தது. 4వది దేవుని కృప. 4வது தேவனுடைய கிருபை. దేవుని కృప ఎలాంటిది? தேவனுடைய கிருபை எப்பேற்பட்டது? సర్వ కృపాని దేవుడు, சர்வ கிருபையும் நிறைந்த தேவன், యుగ యుగములుండే కృప, யுகங்கள் இருக்கிற கிருபை, నిత్యం ఉండేటువంటి కృప, நித்தியமும் இருக்கிற கிருபை, తరతరములుండే కృప, தலைமுறை தலைமுறையாக இருக்கிற கிருபை, శాశ్వతమైనటువంటి కృప, சதாகாலம் இருக்கிற கிருபை. ఇటువంటి కృపను దేవుడు చూపిస్తున్నాడు. இப்பேற்பட்ட கிருபையை தேவன் நமக்கு ఆ வழங்குகிறார். కృపతో దేవుడు పిలుస్తున్నాడు. அந்த கிருபையோடு கூட தேவன் அழைக்கிறார். ఆ కృపతో దేవుడు మనల్ని బతికించాలని చెప్పి పిలుస్తున్నాడు. அந்த கிருபையை கொண்டு நம்மை பிழைக்க வேண்டும் என்று தேவன் நம்மை அழைக்கிறார். ఆ కృపతోనే దేవుడు తన ప్రజలను తన ఇంటికి నడిపించాడు. அந்த கிருபை கொண்டுதான் தேவன் தம்முடைய ஜனங்களை தம்முடைய வீட்டுக்கு நடத்துகிறார். ఆ కృపే మనల్ని రక్షించే. அந்த கிருபை தான் நம்மை ரட்சிக்கிறது. ఆ కృప నిరంతరం ఉండే కృప. அந்த கிருபை நிறைந்த சத்திய சதாகாலமும் இருக்கிற கிருபை. ఇప్పుడు 4 అయిపోయినాయి. 4 முடிந்தது. సర్వ కృపానిధిగా దేవుడు, சர்வ கிருபையும் உள்ள தேவன், కొంచెము కాలము శ్రమ పొందిన పిమ్మట, கொஞ்ச காலம் பாட அனுபவிக்கிற பிறகு, కాలం కొంచెమే, காலம் கொஞ்சம் தான், మనం జీవించే కాలం కొద్ది కాలం. நாம் ஜீவிக்கிற இந்த காலம் கொஞ்ச காலம். 70 ఏళ్ళు, మహా ఉంటే 80 ఏళ్ళు. 70 ஆண்டுகள், பலத்தினால் 80 ஆண்டுகள், ఇంకా ఆరోగ్యం ఉంటే 90 ఏళ్ళు, இன்னும் கொஞ்சம் இருந்தால் 90 ஆண்டுகள், ఇంకా ఆరోగ్యం ఉంటే 100 ఏళ్ళు. இன்னும் பார்த்தால் 100 ஆண்டுகள். ఆఫ్టర్ దట్ அதன் பிற்பாடு గుడకాయ స్వహ, గుడకాయ స్వహ, குருகாய் சோக చచ్చిపోవడమే. மறித்து போவதுதான். తర్వాత సంగతి ఏంటి? அதன் பிற்பாடு என்ன? కనుక కొంచెము కాలం, கொஞ்ச காலம். ఈ లోకంలో దేవుని బిడ్డమైనటువంటి మనం కొంచెం కాలం శ్రమ పడాలి. இந்த உலகத்திலே தேவ பிள்ளைகளாக இருக்கிற நாம் கொஞ்ச காலம் பாட அனுபவிக்க வேண்டும். దేవుని వాక్యములో దేవుని బిడ్డలు అనేక మంది అనేక రకాల శ్రమలు అనుభవించారు. தேவனுடைய பரிசுத்த வேதாகமத்திலே தேவனுடைய பிள்ளைகள் அநேக விதமான பாடல்களை அனுபவித்தார்கள். ఒక్కొక్కరు ఒక రకమైన శ్రమ అనుభవించారు. ஒவ்வொருவரும் ஒவ்வொரு விதமான பாடல்களை அனுபவித்தார்கள். ఆగరు దాసిలాగా శ్రమ అనుభవించారు. ஆகர் அடிமையாக இருந்து பாட அனுபவித்தார். యోసేపు
ఎండిపోయినటువంటి కొమ్మలాగా ఇనప బంధముల చేత బంధించబడి శ్రమ పొందాడు. யோசேப்பு காய்ந்த ஒரு மரக்கிளையை போல இரும்பு சங்கிலினாலே கட்டப்பட்டவர் போல பாடுகளை அனுபவித்தார். యాకోబు ఎన్నో శ్రమలు అనుభవించాడు. யாக்கோபு எத்தனையோ பாடுகளை அனுபவித்தார். ఇశ్రాయేలు ప్రజలందరూ శ్రమ అనుభవించారు. இஸ்ரவேல் ஜனங்கள் எல்லோரும் பாடுகளை அனுபவித்தார்கள். మోషే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించాడు. மோசே தேவ ஜனங்கள் மூலமாக பாடுகளை அனுபவித்தார். దావీదు మహాశ్రమను అనుభవించాడు. தாவீது மகா பாடுகளை அனுபவித்தார். దానియేలు శద్రకు మేషకు ప్రతి యవనస్తులు మామూలు శ్రమలుగా అనుభవించారు. தானியேல் சத்ரக் மேஷக் அபேத்நேகோ என்கிற வாலிபர்கள் சாதாரண பாடுகளை அனுபவிக்கவில்லை. యేసు పోయి అగ్నిగుండంలో పడేశారు. அவர்களை கொண்டு போய் அக்னி குண்டத்தில் போட்டார்கள். సింహం బోన్లో తోసేశారు. சிங்கத்தின் கெபியில் அவர்கள் தள்ளிவிட்டார்கள். వీళ్ళందరూ పొందిన శ్రమలు సామాన్యమైన శ్రమలు కాదు. இவர்கள் எல்லாம் அனுபவித்த பாடுகள் சாதாரணமான பாடுகள் அல்ல. వీటన్నిటిని మించి అపోస్తలుడు పౌలు శ్రమ పొందాడు. இவை எல்லாவற்றின் காட்டிலும் அப்போஸ்தலனாகிய பவுல் பாடு அனுபவித்தார். ఏం శ్రమ అనుభవించాడు? என்ன பாடு அனுபவித்தார்? ఒక లిస్టు రాశాడు ఆయన. ஒரு லிஸ்ட் எழுதினார் அவர். వీళ్ళందరికి మించి మన యేసు ప్రభు శ్రమ పడ్డాడు. இவர்கள் எல்லாவற்றை காட்டிலும் இயேசுவானவர் நமக்காக பாடு அனுபவித்தார். ఎవరి కొరకు యేసు ప్రభు శ్రమ పడ్డాడు? யாருக்காக இயேசுவானவர் பாடு அனுபவித்தார்? సంఘం కొరకు. சபைக்காக. ఎలా శ్రమ పడ్డాడు? எப்படி பாடுபட்டார்? యేసు ప్రభు యొక్క శ్రమల గురించి జ్ఞాపకం చేసుకున్నాం. இயேசுவானவருடைய பாடுகளை குறித்து நாம் நினைவு கொள்ளலாம். యేసు ప్రభు వారు సంఘం కొరకు పడిన పాటలు. இயேசுவானவர் சபைக்காக அனுபவித்த பாடுகள். నంబర్ 1 முதலாவதாக ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. பிலிப்பியர் 2ஆம் அதிகாரம் 5வது வசனம். దేవునితో కూడా ఉండుట విడిచిపెట్టారు. தேவனோடு கூட இருப்பதை விட்டுவிட்டார். దేవునితో సమానంగా ఉండి విడిచిపెట్టారు. தேவனோடு கூட சமமா இருப்பதை விட்டுவிட்டார். మహిమను విడిచిపెట్టారు. மகிமை விட்டுவிட்டார். మనుషు పోలికగా పుట్టారు. மனித மனுஷ சாயலாக பிறந்தார். దాసుల స్వరూపం ధరించారు. அடிமையின் ரூபம் தரித்தார். He emptied himself. அவர் தம்மை தாமே வெறுமையாக்கினார். రిక్తుడిగా చేసుకున్నారు. தம்மை தாமே வெறுமையாக்கினார். లోకంలో జన్మించారు. உலகத்திலே பிறந்தார். పశువుల తొట్టులో పరుండ పెట్టబడ్డారు. மாட்டு தொழுவத்திலே அவர் கிடத்தப்பட்டார். లూకా సువార్త 2:7. லூக்கா சுவிசேஷம் 2:7. పశువుల తొట్టులో పరుండ పెట్టబడెను. அங்கே மாட்டு தொழுவத்திலே அவரை கிடத்தினார்கள். మత్తయి సువార్త 8:20. மத்தேயு 8:20. మనుషు కుమారుడికి తలవాల్చుకున్నట్టుగైనను స్థలము లేకపోయెను. மனித குமாரனுக்கு தலை சாய்க்க இடமில்லை. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. 1 பேதுரு புத்தகம் 2ஆம் அதிகாரம் 21வது வசனம். క్రీస్తు నీ కొరకు బాధపడి, கிறிஸ்து உனக்காக அங்கே பாடுபட்டு, నీ కొరకు దూషించబడి, உனக்காக தூஷிக்கப்பட்டு, శ్రమపరచబడి, அவர் பாடுபடுத்தப்பட்டு, శిలువ మ్రాను మీద మన పాపములను మోసుకొనెను. சிலுவை மரத்தில் நம்முடைய பாவங்களை சுமந்தார். హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం எபிரேயர் 12ஆம் அதிகாரம் 2-3 వచనాలు. 2-3 వசனங்கள். ఆయన అవమానమును నిర్లక్ష్య పెట్టి, அவர் அவமானத்தை பொருட்டாக எண்ணாமல் శిలువను సహించి, சிலுவை சகித்து తిరస్కారమంతయు ఓర్చుకొని, எல்லா பாடுகளையும் அவர் பொறுத்து கொண்டு బాధించబడి నోరు తెరవలేదు. அவர் அடிக்கப்பட்டும் வாயை திறவாமல் இருந்தார். యెషయా గ్రంథం 53:7. ஏசாயா புத்தகம் 53:7. అన్యాయపు తీర్పు పొందిన వాడే కొనుక్కోబడెను. அநியாயமாக தீர்க்கப்பட்டவராய் அவர் கொண்டு செல்லப்பட்டார். యెషయా గ్రంథం 53:9-10. ஏசாயா புத்தகம் 53:9-10. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనం. ஏசாயா புத்தகம் 53ஆம் அதிகாரம் 12வது తన வசனம். ప్రాణము ధారపోసెను. தன்னுடைய ஜீவனையே அவர் ஊற்றினார். ఇది మీ కొరకే విలువబడిన నా శరీరం. இது உங்களுக்காக பிற்கப்படுகிற என்னுடைய சரீரம். ఇది మీ కొరకే చిందించబడిన నా నిబంధన రక్తం. இது உங்களுக்காக சிந்தப்படுகிற என்னுடைய புதிய உடன்படிக்கையின் ரத்தம். తీసుకొని తినండి, இதை வாங்கி புசியுங்கள். తీసుకొని త్రాగండి. இதை வாங்கி பருகுங்கள். ఈ పాటలన్నీ ఎవరు పడ్డారండి? இந்த பாடுகள் எல்லாம் யார் பெற்றார்கள்? యేసు ప్రభు పడ్డాడు పాటలు. இயேசுவானவர் ஒருவரே இந்த பாடுகள் எல்லாம் பெற்றார். కొలసీ పత్రిక 1:24. கொலோசியர் 1:24. క్రీస్తు సంఘం కొరకు పడిన పాటలు. கிறிஸ்து சபைக்காக பட்ட பாடுகள். ఇన్ని పాటలు ఎందుకు పడ్డాడు? எத்தனை பாடுகள் அவர் ஏன் பட்டார்? మనకు కృప ఇవ్వడానికి, நமக்கு கிருபை தரும்படியாக, మనల్ని రక్షించడానికి, நம்மை ரட்சிக்கும்படியாக, సంఘములో చేర్చడానికి, சபையிலே சேர்க்கும்படியாக, లోకం విడిచిన తర్వాత మహిమలో ప్రవేశించడానికి, இந்த உலகத்தை விட்ட பிறகு நாம் பரம மகிமையிலே பிரவேசிக்கும்படியாக ఇన్ని పాటలు యేసు ప్రభు పడ్డాడు. எத்தனை பாடுகள் இயேசுவானவர் பெற்றார்.
ఆ ప్రభు దగ్గరకు వస్తే அந்த இயேசுவினிடத்தில் வந்தால் మన పాపాలు క్షమిస్తారు, நம்முடைய பாவங்களை மன்னிப்பார், మన జీవితాన్ని మారుస్తారు. நம்முடைய வாழ்க்கையை மாற்றுவார். లోకాన్ని విడిచిపెడితే పరలోక రాజ్యం ఇస్తారు. உலகத்தை விட்டு விட்டால் பரலோக ராஜ்யத்தை கொடுப்பார். ఎప్పుడైనా లోకాన్ని విడిచిపెడతాం. எப்ப வேணாலும் உலகத்தை விட்டு விடலாம். మన గుండె ఎలా కొట్టుకుంటుందో తెలుసా? நம்முடைய இருதயம் எப்படி அடித்துக் கொண்டிருக்கும் தெரியுமா? తెలుసా తెలుసా? தெரியுமா தெரியாதா? వాట్ ఇస్ ద నాయిస్? அதோட சத்தம் எப்படி இருக்கும்? చెప్పండి. லேப்டாப் லேப்டாப் లవ్ కప్ కాదు, లవ్ డబ్. லேப்டாப் దీని తెలుగు లవ్ లవ్ డబ్. லவ் டப்பு டப்பு கேஷ். దట్ ఇస్ ద సౌండ్. இருதயம் எப்படி గుండె ఎలా కొట్టుకుంటుందంటే లవ్ డబ్, లవ్ డబ్. லவ் டப். నాకు బీపీ ఎక్కువైంది అనుకోండి, எனக்கு பிபி அதிகமானது என்று வைத்துக்கொள்ளுங்க. లవ్ డబ్ కొట్టుకుంటుంది. லவ் டப் எடுத்துக்கொள்ளுங்க. నాకు నీరసం అయిపోయింది అనుకోండి, எனக்கு ஆயசம் வந்ததை எடுத்துக்கொள்ளுங்க. లవ్ லவ் డబ్ டப் అలా కొట్టుకుంటుంది. அப்படி அடித்துக்கொள்ளும். అయితే ఐ విల్ ఆస్క్ యూ వన్ క్వశ్చన్. நான் உங்களுக்கு ஒரு கேள்வி கேட்கிறேன், మీరు వెంటనే చెప్పాలి. நீங்க உடனே சொல்ல தேவையில்லை. నా గుండె లబ్ దగ్గర ఆగుతుందా డబ్బు దగ్గర ఆగుతుందా? என்னுடைய இருதயம் லப் டப் என்று அடிக்கிறதே லப் இடத்துல நின்று போயிடுமா, டப் அடிக்கும்போது நின்று போயிடுமா? ఎనీ డాక్టర్ హియర్? இங்கே யாராவது மருத்துவர்கள் இருக்கிறீர்களா? ఆర్ నర్స్? அல்லது செவிலியர்கள் இருக்கிறீர்களா? ఎనీ మెడికల్ డిపార్ట్మెంట్ పర్సన్ ఇస్ హియర్? அல்லது மருத்துவத்துறையில் வேலை செய்தவர்கள் யாராவது இருக்கிறீர்களா? హూ కెన్ సే? யார் சொல்ல முடியும்? లబ్ దగ్గర ఆగిపోతుందా డబ్బు దగ్గర ఆగిపోతుందా? என்னுடைய இருதயம் அடித்துக் கொண்டிருக்கிறது, அது லப் என்று சொல்லுகிற அந்த இடத்துல நிறுத்தி விடுமா, டப் என்று சொல்லுகிற அந்த இடத்துல நின்று போடுமா? వన్ డే ఇట్ విల్ స్టాప్ either లబ్ ఆర్ డబ్. ஆனால் ஒரு நாளிலே லப்போ டப்போ ஏதோ ஒரு இடத்துல அது நின்று போகும். ఇది మన ప్రాణం. இதுதான் நம்முடைய உயிர். లోకాన్ని విడిచిపెడతాం, உலகத்தை நாம் விட்டு விடுவோம், దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. தேவனிடத்துக்கு செல்ல வேண்டும். లోకాన్ని విడిచిపెడితే உலகத்தை விட்டு விட்டால் ఎక్కడికి పోతాం? எங்கு போவாய்? తన నిత్య మహిమకు మిమ్మల్ని పిలిచిన దేవుడు, நித்திய மகிமைக்கு என்று உங்களை அழைத்த தேவன், ఆ ప్రభు పిలుస్తున్నారు. அந்த ஆண்டவர் அழைக்கிறார். రాత్రి దేవుని హృదయం ఇవ్వండి. இந்த இரவு கர்த்தருக்கு உங்கள் இதயத்தை தாருங்கள். దేవుని దగ్గర పాపాలు ఒప్పుకుందాం, தேவனிடத்தில் பாவங்களை அறிக்கையிடுங்கள், మారుమోసుకుందాం, மனம் திரும்புங்கள், ప్రభువుకు క్షమాపణ అడుగుదాం. கர்த்தரிடத்தில் மன்னிப்பு கேட்கலாம். దేవుని మందిరానికి ఉండవలసిన సంబంధం ఏంటో నమ్మకంగా మనం నెరవేరుద్దాం. தேவனுடைய ஆலயத்துக்கும் நமக்கும் இருக்கிற அந்த சம்பந்தத்தை நாம் உண்மையாக நிறைவேற்றுவோம். దేవుని ఆశీర్వాదాలు పొందాం. தேவனுடைய ஆசீர்வாதங்களை பெற்றுக் கொள்ளலாம். దేవుడి మాటలు దీవించడం தேவன் தாம் இந்த வார்த்தைகளை ஆசீர்வதிப்பாராக. ఆనందం చేసుకున్నాం. ஜெபிக்கலாம். కళ్ళు మూసుకుందాం, ஜெபிக்க ప్రార్థించబోతున్నాం. 2 நிமிஷத்துல ஜெபத்தை முடிச்சிடலாம். 2 నిమిషాల్లో ప్రార్థన ముగించేద్దాం. தயவுசெய்து எல்லாரும் கண்களை மூடுவோம். దయచేసి అందరు కళ్ళు మూసుకుందాం. ஆண்டுடைய வார்த்தை மிக தெளிவாக நமக்கு கொடுக்கப்பட்டிருக்கிறது. దేవుని వాక్యము ఎంతో తేటగా మన మధ్య తీసుకురాబడింది. நம்முடைய இதயம் ஓடிக்கொண்டிருக்கிறது. మన హృదయము పరిగెత్తుతూ ఉన్నది. இந்த சத்தம் ஒருவேளை நம்முடைய காதுகளில் எட்டாமல் இருக்கலாம். ఒకవేళ గుండె శబ్దము మన చెవులకు వినపడకుండా ఉండవచ్చు, కానీ ஒவ்வொரு மனுஷனுக்கும் அந்த ஜீவ சுவாசத்தை தேவனாகிய கர்த்தர் கொடுத்திருக்கிறார். నరుడైన ప్రతి వ్యక్తి కూడా దేవుడు తన జీవ శ్వాసాన్ని இந்த అనుగ్రహించున్నాడు. சுவாசம் நம்ம விட்டு முடிவதற்கு முன்பாக ఈ శ్వాస మనలో ఆగిపోవడానికి ముందుగా சுவாசம் உள்ள யாவரும் கர்த்தர் பக்கமாக திரும்ப வேண்டும் என்பதுதான் இந்த கூட்டத்தை ஆயத்தப்படுத்தியிருக்கிறார்கள். కనుక దేవుని సృష్టి శ్వాస కలిగిన ప్రతి వారు కూడా దేవుడి పక్షాన తిరగాలని ఈ కూడికలు మేము సిద్ధపరిచాము. இது வரைக்கும் ஆண்டவரை நான் உன்னை ஏற்றுக்கொள்ளவில்லை, ఇంతవరకు నేను ప్రభువును అంగీకరించలేదు, இன்னும் ஒரு குழப்பத்திலே நான் வாழ்ந்து கொண்டிருக்கிறேன், ఇంకా ఒక సందేహంతోనే జీవిస్తుంటున్నా, இன்னும் நான் ஏசப்பா ஏற்றுக்கொள்ள விரும்புகிறேன், ఇప్పుడైతే యేసు ప్రభువును అంగీకరించాలని ఇష్టపడుతున్నా, இனிமேல் என்னுடைய இருதயத்தை நான் கடினப்படுத்த விரும்பவில்லை, ఇంక మీద నా హృదయాన్ని కఠినపరచడానికి నేను ఆశించలేదు, நான் ஆண்டவரை ஏற்றுக்கொள்ள போகிறேன் என்று சொல்கிறவர்கள் నేను ప్రభువును అంగీకరిస్తానని చెప్పేవారు உங்களை கண்களை மூடியிருப்போம். మీ కళ్ళు మూసుకుందాం. దయచేసి இந்த இடத்தை விட்டு போகும்போது அந்த சந்தோஷத்தோட சமாதானத்தோடு போகலாம். ఈ స్థలం వదిలి వెళ్ళేటప్పుడు సంతోషంతో సమాధానంతో మీరు వెళ్ళొచ్చు. எனக்கு இருக்க அந்த வேதனை என்னை விட்டு நீங்க வேண்டும். నాకున్న వేదన నన్ను వదిలి తొలగిపోవాలి. என்னை சூழ்ந்திருக்கிற அந்த குழப்பம் என்னை விட்டு நீங்க வேண்டும். నన్ను ఆవరించి ఉన్న ఆ యొక్క కలతంతా కూడా తొలగింపబడాలి. மிகுந்த மனக்கலசத்தோடும் குழப்பத்தோடும் நான் இந்த இடத்துல வந்திருக்கிறேன். నేను ఎంతో వేదనతో ఎంతో కలతతో చింతతో ఈ స్థలానికి వచ్చాను. இன்றைக்கு கர்த்தருடைய வார்த்தை என்னை சந்தித்தது. నేడు దేవుని వాక్యం నన్ను దర్శిస్తూ వచ్చింది. நான் இன்றைக்கு மரித்தால் பரலோகத்தில் இருக்க வேண்டும்.
అనగా నేను చనిపోతే పరలోకంలో ఉండాలి. அப்படிப்பட்ட அந்த பரலோக வாழ்வை நான் தவற விட மாட்டேன். అటువంటి పరలోక జీవితాన్ని నేను కోల్పోను. எனக்கு சந்தோஷம் வேண்டும், నాకు సంతోషం కావాలి, சமாதானம் నాకు வேண்டும். సమాధానం కావాలనేవారు யார் இருந்தாலும் ఎవరైనా సరే உங்களுக்காக நான் ஜெபிக்க போகிறோம். మీ కొరకు அந்த ప్రార్థించబోతున్నాం. சந்தோஷத்து சமாதானத்தோடு இந்த இடத்துக்கு நாம் கடந்து ఆ போகலாம். సంతోషం సమాధానంతో ఈ స్థలం వదిలి మనం దాటిపోదాం. நாம் கண்களை மூடி இருப்போம். కళ్ళు మూసుకొని ఉందాము. ஐயா, எனக்காக ஜெபம் பண்ணுங்க. అయ్యా మా కొరకు ప్రార్థించండి. உங்கள் கரங்களை உயர்த்தி காண்பீர்கள், உங்களுக்காக ஜெபிக்க போகிறோம். అలా కోరిక వెళ్ళిన వారు మీ కుడి హస్తాన్ని చూపించండి, మీ కొరకు ప్రార్థిస్తాం. சகோதரி, கர்த்தர் ஆசீர்வதிப்பார். సహోదరి దేవుని ఆశీర్వదించును గాక. சகோதரனே, கர்த்தர் உன்னை ஆசீர்வதிப்பார். సహోదరుడా దేవుని ఆశీర్వదించును గాక. கண்களை மூடி இருப்போம். யாரும் இழந்து போக வேண்டாம். దయచేసి కళ్ళు మూసుకుందాం. ఎవరు இன்னும் లేచిపోదు. ஒரு சில நிமிடத்துல நாங்கள் ஜெபத்தை முடிக்க இருக்கின்றோம். కొద్ది క్షణంలో మేము ప్రార్థించి ముగించబోతున్నాం. கரங்களை உயர்த்தினவர்கள் நாங்கள் பார்க்கும்படி நன்றாக உயர்த்துங்கள். మీ చేతులు ఎత్తేవారు మేము చూసినట్లుగా మీ చేతులు పైకి சகோதரனை கர்த்தர் உங்களை ஆசீர்வதிப்பார். సహోదరా ప్రభుని ఆశీర్వదించును గాక. இனி யாராவது இருக்கிறீங்களா? கடையப்படுத்த வேண்டாம். ఇంకా ఎవరైనా ఉన్నారా? ఆలస్యం చేయొద్దు. Go with the peace. இன்றைக்கு இந்த இடத்தை விட்டு நீங்க போகும்போது சமாதானத்தை நீங்க போக ఈ போகிறீர்கள். స్థలం నుంచి నువ్వు పోలేటప్పుడు నువ్వు సమాధానంతో వెళ్తావు. கர்த்தராகிய இயேசு கிறிஸ்துவோட வார்த்தை உங்களை சந்தித்துக் கொண்டிருக்கிறது. దేవుడైన యేసుక్రీస్తు వాక్యం నిన్ను దర్శిస్తూ ఉన్నది. Please don't harden your heart. నీ హృదయాన్ని నువ్వు కఠినపరచుకోవద్దు దయచేసి. இந்த இடத்தை விட்டு போகும்போது இந்த இடத்துல இருந்து ஒரு சந்தோஷத்தை நாம் கடந்து போக ఈ வேண்டும். స్థలం నుంచి నువ్వు పోయేటప్పుడు సంతోషం పొందినవాడు அவனுடைய வார்த்தை மிக தெளிவாக கொடுக்கப்பட்டிருக்கிறது. దేవుని వాక్యం చాలా తేటగా నీ మధ్య తీసుకురాబడింది. உங்களுக்காக ஜெபிக்க నీ போகின்றோம். కొరకు ప్రార్థించబోతున్నాం. உங்களுடைய தேவைகளுக்காக ஜெபிக்க నీ போகிறோம். అవసరతల కొరకు ప్రార్థించబోతున్నాం. உங்க ரட்சிப்புக்காக நான் ஜெபிக்க నీ போகிறோம். రక్షణ కొరకు ప్రార్థించబోతున్నాం. இன்னும் யாராவது இருக்கிறீங்களா? ఇంకా ఎవరైనా ఉన్నారా? உங்களுக்காக ஜெபிக்க போகின்றோம். నీ కొరకు ప్రార్థించబోతున్నాం. கரங்களை உயர்த்தினவர்கள் இன்னும் நாங்கள் பார்க்கும்படி தெளிவாக உங்கள் கரங்களை உயர்த்தி మీ காண்பீர்கள். చేతులు పైకి ఎత్తేవారు మాకు తెలియనట్లుగా మీరు ఇంకా పైకి మీ చేతులు దిగించవలసిందిగా కోరుతున్నాం. தயவு செய்து கூட்டத்தை முடித்த பிற்பாடு உங்களை நாங்கள் சந்திக்க விரும்புகின்றோம். దయచేసి కూడిగా ముగించిన తర్వాత మిమ్మల్ని కలిసి உங்களோட మాట్లాడాలి. நாங்கள் பேச விரும்புகின்றோம். మీతో కూడా మేము మాట్లాడాలని కోరుతున్నాం. கொஞ்சம் பார்த்துங்க அவங்கள. ரைட், ஜெபம் பண்ணலாம். ప్రార్థించుకుందాం. பரிசுத்தமுள்ள பரலோக பிதாவே, పరిశుద్ధంగా పరలోక తండ్రి, இந்த நாளிலே ఈ దినము உங்களுடைய ஊழியக்காரனை கொண்டு வந்து ఈ దాసుని తీసుకొచ్చి இந்த நாளில் நீ கொடுத்த உங்களுடைய ஜீவனுள்ள வார்த்தைக்காக உம்மை ఈ ஸ்தோத்திரிக்கிறோம். దినం మీరు అందించిన జీవనంలో లేఖన బాధపడి கர்த்தாவே, இந்த மிஸ்பா ஆராதனை வீட்டின் 22ஆம் ஆண்டினுடைய வருடாந்திர கூட்டத்திலே உங்களுடைய நாமத்தை நீர் மகிமைப்படுத்தி கொடுத்ததற்காக ஸ்தோத்திரம். ప్రభువా మిస్పా ఆరాధన మందిరములో 22వ వార్షికోత్సవ కూడికలలో నామాన్ని మీరు మహిమపరచుకున్నందుకు మీ స్తోత్రములు. இந்த நோக்கத்துக்காகவே உங்களுடைய பிள்ளைகள் இந்த கூட்டத்தை ஆயத்தப்படுத்தியிருக்கிறார்கள் ஆண்டவரே. ప్రభువా ఈ ఉద్దేశముల కొరకే ఈ కూడికలను మీ బిడ్డలు సిద్ధపరిచినారు. ஒரு ஆத்துமா ரட்சிக்கப்படுவதால் பரலோகமே களி கூறுவது என்று நாங்கள் பார்க்கின்றோம். ఒక ఆత్మ రక్షణ పొందినప్పుడు పరలోకంలో గొప్ప సంతోషమని இன்றைக்கு చేస్తున్నాం. அநேக சகோதர சகோதரிகள் தங்கள் கரங்களை உயர்த்தியதற்காக நன்றி ఈ செலுத்துகிறோம். దినం అనేకమైన సహోదర సహోదరులు తమ చేతులు పైకెత్తారు. మేము చూసాం. అందరిని బట్టి మీ స్తోత్రం. தொடர்ந்து உங்களுடைய ஆவியார் கொண்டு உங்களுடைய பிள்ளைகளோடு பேசும் ஆண்டவரே. వెనకగా మీ ఆత్మ దేవుడు ప్రభు ఆత్మదేవుడు కానీ వారితో కూడా మాట్లాడు. நீரே ரட்சகர் என்பதை அவர் அறிந்து கொள்ள உதவி செய்ததற்காக ஸ்தோத்திரம். ప్రభు మీరే రక్షకుడని వారు ఎరిగినట్లుగా మీరు సహాయపడుతూ వచ్చారని బట్టి మీ உம்மாலே స్తోత్రం. இந்த ரட்சிப்பு வேறு ஒருவராலும் இல்லை என்பதை அவர் அறிந்து கொள்ள உதவி செய்ததற்காக ஸ்தோத்திரம். ప్రభు నీ ద్వారానే రక్షణ, నువ్వు తప్ప వేరే రక్షణ లేడు, రక్షకుడు లేడని ఎరిగినందుకు ప్రభు మీ స్తోత్రములు. மோட்சத்துக்கு ஒரே வழி கிறிஸ்து என்பதை அவர் அறிந்து கொள்ள நீ கிருபை பார்த்ததற்காக நன்றி செலுத்துகிறோம். మోక్షరాజ్యానికి ఒకే మార్గము క్రీస్తు నీవే అని వారు ఎరిగినందుకు మీ స్తోత్రం ప్రభు. ஆண்டவரே, இன்றையிலிருந்து அவர் வாழ்க்கையில் ஒரு பெரிய மாற்றத்தை நீ கொடுக்க போகிறதுக்காக நன்றி செலுத்துகிறோம். ప్రభు నేటి నుండి వారి జీవితంలో గొప్ప మార్పు ఇవ్వబోతున్నారు. అందరిని బట్టి మీ స్తోత్రములు. அவருடைய பெயர்களை ஜீவ புஸ்தகத்தில் நீ எழுதி வைத்திருப்பதற்காக நன்றி செலுத்துகிறோம். వారి పేర్లు జీవ గ్రంథంలో మీరు ఆశించినందుకు మీ స్తోత్రములు. கர்த்தாவே, ஒவ்வொருவரையும் நீர் ஆசீர்வதியும். ప్రభు ఒక్కొక్కరిని ఆశీర్వదించుము. உம்முடைய సమాధానం அவரோடு காணப்படட்டும் ஆண்டவரே. సమాధాన వార్త కూడా ఉండడు కాక. எவ்வளவு வேதனையோடு வந்திருப்பார்கள் எங்களுக்கு தெரியாது. ఎంతో వేదనతో వచ్చారో మాకు తెలియదు. எந்த கடினமான ஒரு சூழ்நிலை அவர் வந்திருப்பார்கள் எங்களுக்கு தெரியாது. ఎంతో కఠినమైన పరిస్థితుల్లో వచ్చారో మాకు ஆனால் తెలియదు. நீர் அவர்களை இந்த மாலை கூட்டத்துக்கு அனுப்பியிருக்கிறீர் கர்த்தாவே. అయితే నీవు ప్రభు కూడికకు వారు పంపించావు ప్రభు. அவருடைய சந்தியும் వారిని దర్శించు. அவருடைய வேதனையிலிருந்து விடுதலை கொடும். వారి వేదన నుండి విడుదల చేయండి. அவருடைய கஷ்டத்திலிருந்து விடுதலை கொடும் వారి ஆண்டவரே. కష్టం నుండి విడుదల மன చేయండి. சஞ்சலத்திலிருந்து விடுதலை கொடும். వారి యొక్క మనసు వేదన నుండి విడుదల கர்த்தர் அவரோடு చేయండి. இருப்பீராக. ప్రభు వారితో కూడా ఉండును కాక. இந்த நாளில் கரங்களை உயர்த்தி நாங்கள் பரலோகத்தில் சந்திப்போம் என்ற நம்பிக்கைகளை நீ கொடுத்திருப்பதற்காக ఈ ஸ்தோத்திரம். దినము చేతుల వారిని పరలోకంలో మీరు దర్శిస్తామని నమ్మకం ఇచ్చారని బట్టి మీ స్తోత్రం. ஆண்டவரே, இந்த நாள் கூட்டத்தில் கலந்து கொண்ட ஒவ்வொருவரையும் நீ ஆசீர்வதியும் ஆண்டவரே. వారి కూడికలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా మీరు நல்ல நாமத்தை ఆశీర్వదించండి. மகிமைப்படுத்திக் கொள்ளும். నామాన్ని మహిమపరచుకోండి. துதிக நமக்கு உண்மைக்கே கர்த்தாவே. ఈ ఘనత మహిమ చెల్లిస్తూ இயேசு ரட்சக நாமத்தில் ஜெபம் கேளும் பிதாவே. యేసు రక్షణ నామమున ప్రార్థన అడిగి వచ్చున్నాం తండ్రి. ஆமென். ఆమేన్. உட்காருங்க. కూర్చుందాం. பிரவீன் சங்கா.
மிஸ்பா சபையினுடைய 22வது விசேஷ கூட்டங்களுக்கு எங்களுடைய அழைப்பை ஏற்று வந்திருக்கிற உங்கள் யாவருக்கும் ஆண்டவராக இயேசு கிறிஸ்துவின் நாமத்தினாலே మిస్పా సభ సార్బాగ வாழ்த்துக்களையும் நன்றியையும் வரவேற்பையும் சொல்லுகிறோம். మిస్పా సంఘం యొక్క 22వ వార్షికోత్సవ కూడిక ఆగమనాన్ని అంగీకరించి వచ్చిన మీకు అందరికి కూడా మిస్పా సంఘం తరపున మా యొక్క వందనములను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అనేక నాட்களின் ஜெபம், అనేక దినములుగా యొక్క ప్రార్థన, కర్తరుడి చిత్తం, దిట్టం, తీర్మానం, దేవుని యొక్క చిత్తము, తిట్టము, తీర్మానము, అనేక சிறப்பு ஜெப கூட்டங்கள், అనేకమైన విశేషమైన ప్రార్థన కూడికలు, கிட்டத்தட்ட 2 வார மற்றும் 48 மணி நேர தொடர்ச்சியான இடைவிடாத ஜெபங்கள், 2 வாரము 48 గంటలు ఎడతెగక ప్రార్థన కూడికలు, ప్రార్థనలు, அதற்கு பலனாக அதற்கு ஒரு காரியமாக இந்த நாளிலே கர்த்தர் இந்த கூட்டங்களை நமக்கு வழிநடத்தி கொடுத்தார். అటువంటి ప్రార్థన యొక్క ఫలితముగా ఈ దినము ఈ కూడికలను దేవుడు నడిపిస్తూ వచ్చాడు. அவருடைய சபையை சாட்சியை கடந்த 22 வருஷங்களாக கர்த்தர் பாதுகாத்து பராமரித்து அவருடைய ஆவிக்குரிய ரீதியிலே வழிநடத்தி வந்திருக்கிறார். ఆయన మందిరమును గత 22 సంవత్సరములుగా దేవుడు కాచి కాపాడి పరామరించి నడిపించి ఆయన సహాయపడుతూ వచ్చాడు. எல்லா துதிக மகிமையும் அவருக்கு செலுத்த வேண்டிய கடமைப்பட்டிருக்கிறோம். అనగా సమస్త స్తుతి ఘనత మహిమ ఆయనకు చెల్లించడానికి మనం బాధ్యతలై ఉన్నాం. வந்திருக்கிற உங்கள் யாவருக்கும் மீண்டுமாக ஒருமுறை சபையின் சார்பாக வாழ்த்துக்களையும் நன்றியும் சொல்ல ஆசைப்படுகிறோம். వచ్చిన మీకు అందరూ కూడా మరొకసారి సంఘం తరపున మాకు వందనములు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. செய்தியாளர் அங்கிளுக்காகவும் ஜெகோஷமா உள்ள மூப்பர்களுக்காகவும் இன்னும் மற்ற எல்லா தல சபைகளிலும் வந்திருக்கிற ஊழியக்காரர்கள், விசுவாசிகள், எஃப்சி வல்லபவித்தார் எல்லாருக்காகவும் இந்த பக்கத்தில் அக்கபத்தில் வந்த எல்லாருக்காகவும் கர்த்தராகிய இயேசு கிறிஸ்து நாமத்தினாலே நன்றியையும் வரவேற்பையும் சொல்லுகிறோம். కనుక ఈ మిస్పా సంఘము చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ఉన్న నివసిస్తున్న వారికును, జోషమ సంఘ పెద్దలకును, వాక్యం అందించిన సేవకుడు జానన్న గారికును, పల్లవరం సంఘం ఎఫ్సివా వారి విశ్వాసుల కొరకును, ఇతర సంఘముల నుంచి వచ్చిన అందరి కొరకును మా వందనములు ప్రభు స్తోత్రములు చెల్లిస్తున్నాం. இந்த கூட்டம் முடிந்த பிறகு உங்களுக்கு அன்பின் விருந்து ஆயத்தமாக இருக்கிறது. நீங்கள் யாவரும் இருந்து பங்கு பெற்று செல்லும்படியாக உங்களை அன்பாக தாழ்மையாக கேட்டுக்கொள்கிறோம். ఈ కూడిక ముగింపున తర్వాత మీకు అందరూ కూడా ప్రేమ విందు సిద్ధపరుచున్నాం. దయచేసి అందరూ ఉండి ప్రేమ విందులో పాల్గొని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. கர்த்தர் சித்தமானால் நாளையிலே காலையில 9:30 மணிக்கு கர்த்தருடைய ஆராதனை இங்கே நடைபெறும். ప్రభు చిత్తమైతే రేపు ఉదయం 9:30కు మిస్పా ఆరాధన మందిరములో ఆరాధన కూడిక జరుగును. உங்கள் யாவரையும் வரும்படியாக அன்போடு கூட அழைக்கிறோம். మీరందరూ కూడా పాల్గొనవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. காலையிலே கர்த்தருடைய ஆராதனை, ఉదయం ప్రభు ఆరాధన, 3:30 மணிக்கு வாலிபர்கள் கூட்டம், ఆ తర్వాత మధ్యాహ్నం 3:30కి యవనస్తుల மாலை நேரத்திலே விசேஷித்த சுவிசேஷ கூட்டம், సాయంకాలం ముందు ఆఖరి విశేషమైన కూడిక. நீங்கள் யாவரும் வரும்படியாக உங்களை அன்பாக கேட்டுக்கொள்கிறோம். కూడికలలో ప్రార్థించి మీరందరూ పాల్గొనవలసిందిగా, ஜெபிக்கும்படியாக உங்களை அன்பாக கேட்டுக்கொள்கிறோம். కూడికల కొరకు ప్రార్థించి మీరందరూ పాల్గొనవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. இந்த அன்பின் விருந்துடைய ஒழுங்கை சொல்லுகிறோம். தயவுசெய்து அதை கேட்டு அதில் எங்களோடு கூட நீங்கள் ஒத்துழைக்கும்படியாக கேட்டுக்கொள்கிறோம். కనుక ప్రేమ విందు గురించిన క్రమాన్ని చెప్తున్నాం. దయచేసి విని ఆ ప్రకారంగా మాతో సహకరించవలసిందిగా కోరుతున్నాం. சகோதரிகள் அங்கே சர்ச் ஹாலிலே சபைக்குள்ளாக அங்கே உட்கார்ந்து கொள்ளுங்கள். సహోదరులందరూ కూడా మందిరంలో, మిస్పా మందిరంలో లోపల కూర్చోవలసిందిగా కోరుతున్నాం. சகோதரர்கள் மாடியிலே ஒரு ஹால் இருக்கிறது, அங்கே உட்கார்ந்து கொள்ளுங்கள். సహోదరులు అందరూ కూడా ఇక రైట్ సైడ్ లో మా ఇంటి మీద మిద్ది ఉంది, అక్కడ ఒక గది ఉంది, అక్కడ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. இந்த இடத்திலே அங்கே சேர் டேபிள் போடப்படும். யாரெல்லாம் தரையில உட்கார முடியாதோ அவர்கள் உட்கார்ந்து கொள்ளுங்கள். ఈ స్థలంలో కుర్చీలు టేబుల్ వేస్తారు. ఎవరైతే కింద కూర్చోలేరు వారికి ఇక్కడ కుర్చీలు టేబుల్ వేస్తారు, వాళ్ళు ఇక్కడ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ரொம்ப தூரமாக இருந்து வந்தவர்கள் முதலாவது உட்கார்ந்து அவர்கள் அங்கே சாப்பிட்டு போகும்படியாக நாம அவர்களுக்கு இடம் கொடுப்போம். కనుక దూర ప్రాంతాల నుండి వచ్చిన వారు సహోదరులు వారు మొట్టమొదటిగా ఆహారం తీసుకోవడానికి వారికి మనం స్థలం ఇద్దాం. ఆ తర్వాత ఎక్కడున్న వారు మనం తర్వాత ఆహారం పుచ్చుకుందాం. வாலிப பிள்ளைகள், యవనస్తులు, சிறிய பிள்ளைகள், చిన్న పిల్లలు, சண்டே கிளாஸ் போகிற பிள்ளைகள், సండే క్లాస్ వెళ్ళే పిల్లలు, நீங்கள் யாவரும் அங்கே வாலண்டரி அந்த பரிமாறுற அந்த காரியங்களிலே உதவும்படியாக உங்களையும் அன்போடு கூட அழைக்கிறோம். మీరందరూ కూడా ఆహారం వడ్డించే సేవలో పాల్గొనవలసిందిగా మిమ్మల్ని అందరూ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. வாலிப சகோதரிகள், நீங்கள் சகோதரி பக்கம் கூட நீங்கள் அது உதவி செய்ய முன் வரலாம். యవన సహోదరులు కూడా ఆ సహోదరులు కూర్చున్న స్థలంలో ఆహారం అందించడానికి మీరు పాల్గొనవచ్చు సేవలో. கர்த்தர் தாமே நமக்கு உதவி செய்வார். దేవుడు దాన్ని మనకు సహాయం చేసి ఆశీర్వదించగలరు. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము కూడి వచ్చిన ప్రతి ఒక్కొక్కరికి
ముఖ్యంగా ఈ సాయంకాలం తండ్రి ప్రభు కొరకై తీర్మానం చేసి చేతులెత్తిన వారికి సదాకాలము తోడై ఉండను గాక. ఆమేన్. Hallelujah.